గురు 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 ఏంట్రా? మీ మామయ్య వస్తున్నాడు. ఎరా గోపి, మిల్లు ఆఫ్ చేసి ఏం చేస్తున్నావు? సారి దగ్గు దాకా వచ్చిందన్నమాట. ఊళ్ళోకి వచ్చిన కొత్త పిల్లకి ఓటిప్పడం మొదలెట్టాక దగ్గులేంటి, తుమ్ములు, పొలమారణాలు, ఇంకా ఎక్కిళ్ళ దాకా కూడా వస్తాయి. జాగ్రత్త మరి. పంజుడు ఏరా ఆ? దగ్గడం తప్ప మీ మామయ్య తప్పన్నాడు కదా, అన్నాడు. అయితే తప్పే. అయితే దగ్గడం తోపడానికి వీల్లేదురా, ఏదో చెయ్యాలి. ఆ దక్షిణ దిక్కున కనిపిస్తుంది చూడండి, కొబ్బరి తోట, అది మందేనండి. హాయ్, ఆ పక్క ఉత్తరాన మామిడి తోట కనిపిస్తుంది చూడండి, అది కూడా మందేనండి. వెనక్కి తిరిగి చూడండి. హాయ్, ఆ అరటి తోట కూడా మందేనండి. మొత్తం అంతా కలిపి 500 ఎకరాలు ఉంటదండి. మీరు స్వయంగా సంపాదించింది ఏమైనా ఉందా? లేకేమండి, నా పేరుతో నేను స్వయంగా సంపాదించుకున్నది SLC సర్టిఫికేట్ ఉంది. అందుకే దానికి బొట్టు పెట్టి రోజు పూలతో పూజ కూడా చేస్తూ ఉంటానండి. ఇలా ఎగతాళిగా మాట్లాడుతూ మీ బ్రతుకంతా ఎగతాళి చేసుకోకండి. అదేంటండి, ఉన్నట్టుండి అలా మాట్లాడతారు? ఉన్న పరంగా నేనేం చేయమంటారు చెప్పండి. ఇదంతా మీ పెద్దోళ్ళు ఆస్తి కదా, మీరు స్వయంగా రేపు 10 రూపాయలు సంపాదించి నాకు చూపించండి. బయటోరండి, నేను మా మావయ్య మిల్లో పనిచేయడం మానేస్తే మా మావయ్య నన్ను మిల్లో పడి సాడించేస్తాడు. మిల్లు మనదేననుకోండి, కానీ ఆడించేస్తే నలిగిపోతాం కదండి, అక్కడ తేడాలు వచ్చేస్తాయండి. ముందు మీరు స్వయంగా సంపాదించండి, అందులో ఉన్న ఆనందం అప్పుడు చూడండి. అంతేనంటారా? అయితే చూడండి. గణేశాయం మహాకాయం స్థూలకాయం వక్రతుండం. నేను కొత్తగా కొన్న ట్రాక్టరుకు ఏ విధమైన ట్రబుల్ లేకుండా, బ్రేకులు లూజు కాకుండా, ఆయిల్ లీక్ కాకుండా, ఎగుడు దిగుళ్లలో ఎత్తు పల్లాల్లో పడకుండా నీవే కాపాడాలి. ఓం వినాయక. అలాగే ఏం పోతుర్రాజు? సుకుమార సుందరం గారు, మీ కొత్త ట్రాక్టర్ కు డ్రైవర్ కావాలన్నారు కదా, తీసుకొచ్చాను. ఓహో, ట్రాక్టర్ అయినా, కార్ అయినా, లారీ అయినా, లాంచీ అయినా, దేన్నైనా అవలేలగా తోలేగల సకల వాహన సభ్య సాచి. ఎక్కడ? ఎక్కడ? సూపర్, వెరీ గుడ్. పోతుర్రాజు అంత మంచి డ్రైవర్. మంచి డ్రైవరా? ఓసారి బండి ఎక్కనండి, తొక్కాడంటే తోపుడే, ఆగమన్నా ఆగడు. ఆగిండి అనుకోండి, వెనక నుంచి తోసైనా సరే, ముందు నుంచి లాగైనా సరే బండి నడిచేలా సెటప్ చేసేస్తాడు. అబ్బా అబ్బా, ముందు నుండి వెనక నుండి నడిపే డబుల్ సైడ్ డ్రైవర్ రా. ఇంటర్వ్యూ చేసి చూడాల్సింది. లైసెన్స్ ఉందా? ఉంది గురు, నీ లైసెన్స్ ఎలాగి? ఇది లైసెన్స్ కాదురా, SLC సర్టిఫికేట్. బండి తోడమే రాదు, లైసెన్స్ ఎవరిస్తారు? ఈ సుకుమారం గడు ఏలు ముద్ర బాపతో బట్లర్ ఇంగ్లీష్ అవుతాడు గాని చదువు రాదు. దీంతో నేను సెటప్ చేసేస్తాను, బండి కూడా నేనే నడిపేస్తాను. ఇలాగి లైసెన్స్. ఏం పోతురాజు, ఇదేంటి లైసెన్స్ ఇంత పెద్దదిగా ఉంది? చాలా బళ్ళు తోలాడా? అబ్బో లెక్కలేదండి. ఇదిగోనండి, ఇదండి, ఇది అప్పల సంపదండి, ఇది సుభద్రంతండి, ఇది కుక్కుళ్ళమ్మండి, ఇది అలివేళ్ళండి. వీళ్ళు బళ్ళన్నీ ముగ్గురువే తోలేడండి, అందుకే అంత పెద్ద లైసెన్స్ ఇచ్చారండి. ఓకే ఓకే. ఇదేంటి గుండు సున్నా? ఉన్ననే అడుగుతాను. గురువా, ఈ గుండు సున్నా ఏంటి? ఇవి లెక్కల్లో మనకు వచ్చిన మార్కులు రా. నీకన్నా నేనేనయం అరమార్కేనో వచ్చింది. ఓహో, ఇదండి మా గురువు పేర్ల సాహిబు కోడిగుడ్ల ఫారంలో బండి తోలినప్పుడు ముద్రేసిన మార్క్ అండి. గుడ్లు సితకుండా బండి తోలడంలో మావాడు ఎరిగుడ్డని గుడ్డు మార్క్ ఎట్టారండి. ఇది కోడిగుడ్డు మార్క్ అండి. గుడ్డు మార్క్ అయితే వెరీ గుడ్. అప్పుడు మా ట్రాక్టర్ చాలా సేఫ్టీగా నడుపుతాడు. నా కంటి పాప లాంటి ట్రాక్టర్ ని మీకు అప్పచెప్తున్నాను. బాగా నడిపి నా కంటిలో ఆనంద బాష్పాలు రప్పించాలి. అలాగేనండి, మీ కంట్లో నీరు తెప్పించే బాధ్యత మా గురువుదండి. రాహుకాలు రాకముందే బండి ఎక్కండి. ఏటు ముట్టుకుంటే ఎటు వెళ్ళిపోద్దా ఎటు. జాతకం చూసినా కూడా ఇంత జాతైన డ్రైవర్ నాకు దొరకబోడు. ఐఎమ్ వెరీ లక్కీ, ఐఎమ్ వెరీ వెరీ లక్కీ. ఏరా, నీకు నిజంగా డ్రైవింగ్ తెలుసా? తెలవదు, కంగారు పడకు, అలా కూర్చో. నాకు సూప్ అందు ముందు వచ్చేసి చెప్పు. ఎంతమంది పోయినా పర్లేదు, డాక్టర్ మాట ముఖ్యం మనకి.
నా పరువు తీయాలనైనా పక్కూరికెళ్ళి పనిలో జారాలనుకున్నది నీకెవరెక్కించిన ధైర్యం రా ఇది? నువ్వు సొంతంగా సంపాదించుకుని సొంత కాళ్ళ మీద నిలబడి మీసాలు మెలేస్తావా? ఏయ్, నీ మొఖానికి ఒక ఎస్ఎల్సి సర్టిఫికేట్, దానికి ఒక విలువ. రే బాబు, బాధపడకరా. ఏ ఆధారం లేనోడికే ఈ చదువులు సర్టిఫికెట్లు అన్నీ ఉన్న నీకెందుకురా? ఆ? అది ఉండి నిన్నేం ఉద్ధరించింది? ఉన్నా ఒకటే, బూడిదైనా ఒకటే. బాగా చెప్పావక్క. పోయినాటిని ఆట అవసరం మనకి లేదని మర్చిపోయామనుకో, ఈ సర్టిఫికేటే కాదు, అన్ని కాలి బూడిదైపోయినా మనకే బాధ ఉండదు. నీకు నాకు అలవాటైంది అదొకటేగా. డాక్టర్ గారు, బసవరాజు గారు మేనల్డు పురుగుల మంది తాగాట, హాస్పిటల్ తీసుకొచ్చారు. బాబు, రే బాబు, బాబు చూడండి, మీరు కొంచెం బయట కూర్చుంటారా? డాక్టర్ అమ్మా, ఎలాగైనా ఇండి కాపాడమ్మా. ఈడి కోసమైనా ఇంకా ప్రాణాలతో ఉన్నాను. ఈడు లేకపోతే నేను. మీరేం కంగారు పడకండి. సిస్టర్, ఈవిడ కొంచెం బయటకు తీసుకెళ్ళండి. బాబు ప్లీజ్ వెళ్ళండి. రే బాబు, ప్లీజ్ తీసుకెళ్ళండి. సమయానికి ఆక్సిజన్ సిలిండర్ కూడా లేదే. నీకు ధైర్యం ఒక్కటే లేదనుకున్నాను, బ్రతుకు మీద ఆశ కూడా లేదన్నమాట. నీకు నీ మావయ్య ప్రపంచమా? ఆయన అవమానిస్తే ఈ ప్రపంచంలో గౌరవంగా బ్రతకనే లేవా? నీ వయసుకి ప్రవర్తనకి ఏవైనా సంబంధం ఉందా? అయిన వాళ్ళందరూ ఉన్న నువ్వే లాంటి పిరికి పనులకు తలబడితే ఎవ్వరూ లేని నాలాంటి అనాథులు ఏం చేయాలి? మాట్లాడవే. నేను మళ్ళీ పురుగుల మందు తాగితే ఇలాంటి వైద్యమే చేస్తారా? ఏ వైద్యం? ఇలాంటిది. హా? నిన్నెవ్వరూ మార్చలేరు బాబు. ఆ? అంటే మిమ్మల్ని కట్టుకున్నా మారనంటారా? మీరేమో ఎవరూ లేని అనాథనంటున్నారు, నేనేమో అందరూ ఉన్న అనాథను. సేమ్ బోత్. అందుకే ఆ దేవుడు మనిద్దరిని ఒకచోట చేర్చాడు. మీ అందం తెలివితేటలతో నన్ను ఒక మనిషిని చేయలేరా? మనిద్దరం పెళ్లి చేసుకుందాం. ప్రేమం ప్రేమాది ప్రేమ ప్రియం ప్రేమ వస్య ప్రేమం 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 ప్రియం ప్రియమాది ప్రీతిత ప్రేమం ప్రీతి వస్య ప్రీతం 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 ప్రీతం. ఏమిటి అలా చూస్తున్నారు? మౌనం అంగీకారమేనా? సిగ్గా? గోపి, నేను కన్యాస్త్రీగా యేసునాథుడి సేవ చేయాలని ఎప్పుడో నిర్ణయించుకున్నాను. ఐఎమ్ సారీ. భలేటోరండి. కళ్ళ ముందు కనపడని యేసుని నాదుడు అంటారా? కళ్ళ ముందు కనపడే నేను మీకు నాదుండవుతానంటే కాదంటారే. మళ్ళీ పురుగుల మందు తాగాలేమో. గోపి, ఇప్పుడు నువ్వు పేషెంట్, కూర్చో. సిట్ డౌన్. 2 రోజుల దాకా బెడ్ మించి కదలడానికి వీల్లేదు, అర్థమైందా? అలాగే అలాగే దట్స్ గుడ్. అలాగే 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 అలాగే.
ప్రేమం ప్రేమాతి ప్రేమ ప్రియం ప్రేమవస్య ప్రేమం 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 ప్రియం ప్రియమాది ప్రీతిత ప్రేమం ప్రీతివస్య ప్రీతం 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 కుమం కుంకుం కుంకుమం తంతోం తంతునా మమ జీవనం మమ జీవనం మమ జీవనం మహం కల్యం మాంగళ్యం తందో మంగళా మమ జీవితం మమ జీవితం మమ జీవితం ఓం శాంతి 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 శాంతి. అమ్మా, ఇన్నేళ్లు మాట పలుకు లేకుండానే గడిపావు. నేను దేనికి పెట్టి పుట్టలేదమ్మా. అందుకే ఏ అచ్చటా ముచ్చట లేని బతుకైంది. ఇప్పటికైనా నా బతుకు బాగుపడాలని నోరు తెరిచి దీవించమ్మా. 10 గంటలకు ఆయన వచ్చేస్తారా? ఇప్పుడు బయలుదేరి వెళ్తేనే పొద్దు వాళ్ళక ముందు ఆయన ఇంటికి తీసుకురావచ్చు. నన్ను దీవించి పంపమ్మా. ఊళ్ళో తీర్థమైనా తిరణాళ్ళైనా బసవరాజు వచ్చేదాకా జనం పడిగాపులు పడవలసింది. నారుకోత గాని వరికోత గాని ప్రారంభించవలసింది బసవరాజే అని ఊళ్ళో శాసనం. జనమేట్రా పల్సగా ఉన్నట్టున్నారు. ఊళ్ళో ఉన్న ఎదవలందరినీ పోతకు తగులాడంటారా అంటే ఇంటికో టింగరోడు వచ్చాడా? ఈపులు ఎలాగున్నాయేట్రా? పోతకు రారండయ్యా, కోతకొస్తారు. వస్తారు రానోళ్ళ చేతులకు వాతలాడతామంటే మా చక్క వస్తారు. ఇన్స్పెక్టర్ గారు వచ్చారండి. ఆ? ఏం తప్పు చేశాడేంటి? బాంచందరా బసరాజు ధర నీ కాలు ముక్తా ఏది నీ కాకి డ్రెస్ ఏదయా తాకట్టేసేవేంటి? లేదు ధర నీ దానికి వస్తున్నావలా గంకే మా టీలు వచ్చిన ధర. ఏంటి కథ? ఏం లేదరా, ఈ ఉడతలు పెట్టేటోడు 13 సార్లు చోరీ చేసి బందీ అయిండు. ఆ. బిల్కుల్ బదలు కమ్మంటే కానంటాడు దొరా. నిన్న రోజు కూడా ఒక తానం బీగం పగలగొట్టి చోరీ చేసింది. ఆ. ఏం చెయ్యాలి దొరా వీటిని? మీ గవర్నమెంట్ వాళ్ళేసి శిక్షలు అలాగ ఉన్నాయి. మరి తప్పు చేసిన బొక్కలోకి దోసేసి డొక్కలు నిండి దాకా తిండెడతారు. ఆడి కండలు పెంచి బయటకు వచ్చాక మంచికి మారతాడా? ఇదిగో కారణం అయ్యా, మన మనుషుల్ని పురమాయించి ఆడిని సారంగధరుణ్ణి చేసేయండి. అదేం సినిమా దొరా? సినిమా కాదు, సారంగధరలా అంటే కాళ్ళు చేతులు తీసేయమని. గంపల్లో ఉన్న ఈ ధాన్యమే రేపు మాకు గాదులు నిండిపోవాలి. అమ్మా భూదేవి తల్లి, ఈవేళ బురదగా ఉన్న నువ్వే రేపు పువ్వై మా కడుపు నింపాలి. నారు పోసే నాటి కల పంట కోసే నాటికి పండాలి తల్లి, పండాలి. అమ్మా, పెద్దింటి గడపలో కని నన్ను ముద్దు మురిపాలతో పెంచి సర్ది కూడన్నాలు 13 పిండి వంటలతో నన్ను సాకి పెద్దదాన్ని చేసి పెద్దల్లో కలిసిపోయావా అమ్మా? అమ్మా, ఇప్పుడు ముద్దకి గతి లేదు, పెద్దల ముద్దకి గతి లేదు. పండుగ రోజులు దగ్గర పడుతున్నాయి, కాస్తంత చూసి కట్టదులో. అన్న మాటిని ఆయన కట్టుకున్నందుకు అన్న వస్త్రాలు కూడా లోటైపోయింది. సరుకులు సొమ్ములు వద్దు, ఎండి మిరపకాయలకు కూడా చెడ్డాను. కట్టుకున్నాడు గట్టాడైతే కందిపప్పుకు దేవుడిస్తానా? పుట్టించిన దేవుడి దయుంటే పుట్టిన చింత పండుగ సింతిస్తానా? పప్పు బియ్యాల కోసం సిప్పట్టుకొచ్చిన జన్మ నాది. ఇదంతా పుట్టుకతోనే నెత్తిన పెట్టుకొచ్చిన రాతే సీతాలు. కట్టుకున్నాడిని తిడితే తీరద్దా? ఆ పుట్టించిన ఆడిపోసుకుంటే మారద్దా? నీ మొగుడికి ఏ జబ్బు రాకుండా మంచం పట్టకుండా తిరగడమే మన తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యం. ఆఖరి బస్సుకి ఏళైంది, తొందరగా బయలుదేరు. కాఫీలో కరిబెలం వద్దు, పంచదారడి గట్రమ్మని గుంజట్టు గింజు పోయాడు మీ తమ్ముడు. అన్ని పెట్టంలే గాని మీ అన్నయ్య వచ్చే ఏళైంది, తొందరగా తెవులు.
అబ్బా ఆడపిల్ల పుడితే నీ పేరే పెట్టుకుంటానే అమ్మా. కడుపులో ఉన్నది ఒకళ్ళు ఇద్దరు, పురుడు తీరేదాకా పులిపాకే ఉండదు అయిపోద్దు. వదినా ఓ జాడి ఉంచే, మీ తమ్ముడు కుల్లిపాయ పెసరెట్టేసి అన్నాళ్ళైందో, నేతో అట్టేసి నెల్లే గడిచిపోయింది. నెయ్యెట్టావా? ఎట్టేర్లే, ఏ దీపాలనే బయలుపోతున్నావు, ఈ రాత్రికి రాత్రి సంసారం చేయపోతాడు, ఊరుకోడేటి. సీతాలు నువ్వు బయలుదేరు. అదిగో అలా చూడు, వాడికి సిగ్గులేదు, దీనికి సిగ్గులేదు. చాలు చాలండి, సొంత చెల్లెల్ని నెట్టుకుని ఏటా మాటలు. మా నాన్న దానికంతా బొమ్మలాగా తలాడించుకుని తాళి కట్టించుకోబట్టేగా దాని గతి ఇలాగైంది. చల్లని కాసైంది దాని బతుకు. మనల్ని పల్లకీలో ఊరేగించమని అడగలేదుగా, ఏదో దానికి లేనిదేగా అడిగింది. ఆయన తప్పు దాని మీద కూడా ఉందలేండి. సినిమాకని బయలుదేరింది, సినిమా చూసొస్తే పర్వాలేదే, ఆ టిక్కెట్లు కోసేవాడి మీద కన్నేసింది. ఇక్కట్లు తప్పుతాయా మరి? ఊరుకోకుండా నోరు పారేసుకో. మీరు అవమానం భరించలేక 30 ఎకరాల మగాన్ని తీసుకొచ్చి దానికి కట్టబెట్టారు. కాకరకాయ కూర తోసేకండి, నోటికి చేదైనా ఒంటికి చాలా మంచిది. ఏడాదికో కూతుని కానీ మగాడని నిరూపించుకున్నాడు గాని ఏది 30 ఎకరాలు అంతా ఉత్తదే. ఆ టికెట్ల కోసం ఏ రాసామేనయం గౌరవంగా గెంజైనా తవ్వుతున్నాడు. ఈ 30 ఎకరాల మగాడున్నాడే. ఏం మగాడు? ఆడ మగాడు. పడగదిలో ఇలాంటి కారు కూతలు కుయ్యొద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను? మగోడంట మగోడు. నెలకోసారి పెళ్ళం భుజాన్ని జోలు తగిలించి దండుకు రమ్మని నక్కలాగా నక్కి చూస్తుంటాడు. ఆడా మగోడు. ఈసారి ఆడు మగోడు అన్నావంటే నేను ఇంట్లో తరివేస్తాను, జాగ్రత్త. ఈ ఆళ్ళకి ఇచ్చింది చాలు. ఇలాంటి అదోబోతుకు బతికే కంటే సావడం మంచిదని చెప్పు ఆ మగోడికి. అయినా అందరూ పుట్టుకతోనే మగాడు అవుతారు ఏటి? మీరు నన్ను కట్టుకోబట్టి, ఈ ఇంటికి ఇల్లరి కాళ్ళుడు అవ్వబట్టి, మా తమ్ముడు చిన్నోడు కాబట్టి మీరు మగాడయ్యారు. ఏటి సోమవారం నాడు పూలెట్టుకుంటున్నానని చూస్తున్నారా? ఏ రోజు పూలెట్టుకుంటే ఏలేంటి, మీ కోపం తగ్గడమే నాకు కావాలి. పూలెట్టుకుంటే కోపం తగ్గుద్దని మొదటి రాత్రే చెప్పారుగా. అన్నట్టు మా తమ్ముడితో చెప్పి మీకు కొత్త బట్టలు తెప్పించాను, కట్టుకోండి. సారీ. ఎక్కడున్నాడు నీ తమ్ముడు? మిషన్ ఆపేసి ఏమిట్రా ఊగుదంపుడు? మిషన్ కి రిపేర్ గాని ఆ నోటి రిపేర్ కాదుగా. మిషన్ కి రిపేర్ అయితే మెకానిక్ ని పిలిపిస్తే పోలే? నేనే చేస్తాను గురు. గురు పొద్దు నుంచి బెగబెట్టి ఎక్కిస్తున్నాను, టైట్ అవట్లేదు గురు. ఎలా టైట్ అవుద్ది? ఆ స్పానర్లు అయ్యి తప్పకండి, స్పాన్ రొట్టి బయలుదేరాడు అబ్బాయి గారు. సేగోని చోట చేసేయగలరు రిపేర్. ఇంట్లో చేసే అన్ని ఈదులో చెప్తారు. పదండి. అబ్బాయి గారు, ఎన్ని మూటలు దిగాయో లెక్కెట్టడమే మీ పని. ఇక దేంతోటి మీకు సంబంధం లేదని మామయ్య గారు ఆర్డర్. గుండు, స్పానర్ ఇసురు కొట్టానంటే గుండు సితికిపోగలదు. నా మిల్లు నా ఇష్టం, నేను రిపేర్ చేస్తాను. వెళ్ళాంతో చెప్పుకో. వరగో వచ్చారుగా చెప్పండి. విశాఖపట్నం చూశానండి, అంతా ఇసుక కలిపిన బియ్యండి. రాజమండ్రి చూశానండి, రాళ్ళుబడి తక్కువేనండి. గుంటూరు తిరిగేశానండి, గుండు గుర్తుకొచ్చానండి. తమ చేతి ఇత్తనాల పంట మరెక్కడా లేదండి. సుమారు ఎకరానికి 40-50 బత్తాల్లో గిడతాయండి. ఉజ్జాయింపెందుకులే ఎరా గోపి, మామయ్య ఈ ఎకరానికి ఏమాత్రం దిగుబడి వచ్చింది? 63 పావు మామయ్య. అబ్బే, చెదురు మొదురంతా కలిపి 73 మూటలు ఉంటాయండి. మీ మేనల్లుడు గారు తప్పు చెప్తున్నారండి. అంటే మా వాడి సంగతి మీకు తెలిసిపోయిందన్నమాట. ఆయన సంగతి తెలుసుకోవడానికి మీరున్నారు కదండి. మా మూటలకి మాకు తెలిస్తే చాలండి. ఎరా వీడు ఎన్ని మూటలు వేసాడు? 140. ఎక్కడికి పంపావు? చీరాల. నిన్న ఎక్కడా? చింతాద్రిపేట. ఎల్రా నా ముందుకురా. నిన్న నువ్వెక్కడ తగలడ్డావు అని అడుగుతున్నాను. చింతాద్రిపేట కాదు. మరి ఎక్కడా? సోషల్ సర్వీస్. ఆహా, పాకీ దొడ్లు ఊడవడాన్ని ఇంగ్లీష్ లో అలా అంటారులేండి, తెలుగులో ఏమంటారు బాబు? సంఘ సేవ. సంఘ సేవ, కంచిగరుడు సేవలాగా. ఏమిటో దాని అర్థం? తాగుని ఎరగట్టడం, సంతానాన్ని అదుపులో పెట్టడం. ఓహో, తాగొద్దని చెప్పావా? బాబు తాంబూలం. ఇంతకీ ఎంతమందిని మాట విని తాగుబోతులు తమ పెళ్ళాల మంగళసూత్రాల మీద ప్రమాణం చేశారు రాయికి తాగమని? అవును, ఇంకోటి ఏంటి అన్నావు? కుటుంబ నియంత్రణ. అంటే ఏమీ లేదండి, కోత పని. ఈ శ్రీరాంపురం ముఖాసాదారు బసవరాజు చెల్లెలు కొడుకు నాకు ఏకైక మేనలుడు
ఏ పని లేక కోత పనికి దిగాడు. కోసి పారేండ్రా. అలా కోసుకుంటా పోతే కొన్నాళ్ళకి రైతాంగానికి నారు పోతకి పంట కోతకి కూడా మనుషులు దొరకరు. అప్పుడు మీ గవర్నమెంట్ వాళ్ళు పంపిస్తారా కూలోళ్ళని? అవును, ఇంతకీ ఎంతమంది నడుములట్టుకుని బలవంత పెట్టి కోయించావు? చచ్చా, ఎంత అవమానం, ఎంత ఘోరం, ఎంత అక్రమం! పేరుకి పెత్తందారు, బుద్ధి మాత్రం సెల్లర్ బుద్ధి. నా కళ్ళ ముందు నిన్న పుట్టినాడు కూడా ఛాతి విరుచుకుని మీసం మేలేసుకుని తిరుగుతున్నాడు. పోనీ మావయ్య కదా అని తలంచుకుని నిలబడితే నాకు ఇంత అవమానమా? బుర్ర నిలిసిందే కాని బుర్రలో అంతా తొర్రే. ఏట్రా బుర్రా తొర్రెను? మనం తప్పు చేసినప్పుడు మనకు నచ్చిన తిట్లే తిడతారేటి? తిట్టుకోమను, బాగా తిట్టుకోమను. ఇంటికొచ్చాక తలుపులన్నేసి 4 గోడల మధ్య కావాలంటే నిన్ను కూడా పక్కన పెట్టుకుని మరీ తిట్టమను. 10 మందిలో తిడితే నాకిన్నొద్దు, 4 గుడ్లు చాలు. అదేట్రా లెక్క తగ్గించేశావు? పూటకు 6 తింటావు కదరా. మీ మామయ్య మీద కోపంతో గుడ్లు తినడం మానేకి నాయనా, పాపం అవి ఏడుతాయి. నేను అటు తిరుగుతాలే గాని నీ లెక్కను లాగించి. నో, ఈ రోజు చాలా నిజం కోపంలో ఉన్నాను. మావయ్య గొప్ప మావయ్య ఊరందరినీ కూడా తీసి నలుగురిలో నిలబెట్టి ఉమ్మేశాడు. అది మామూలు కాదక, ఆకులు వక్కలు సున్నం పొగాకు అన్ని కలిపి మిక్స్ చేసి ఉమ్మేశాడు. నేనేమన్నా సారా కొట్టుకెళ్ళానా, జూతమడపోయానా? ఏదో సోషల్ సర్వీసు వెళ్ళాను. అదొక గొప్ప అపరాధమా? నువ్వేం బాధపడకు, నేను గుడ్డు తింటాలే. పెళ్లి చేసుకుంటే ఈసరికి నాకు గన్ సాటుగా 2 కొడుకులు పుట్టుండేవారు. ప్రతిరోజు మావయ్య నోటి మంత్రాలతో పెళ్లి జరుగుతుందే తప్ప అసలు ఆ పెళ్లి విషయం ఎవరు పట్టించుకోవడం లేదు. ఊళ్ళో ఇంత చురుకనైపోతే రేపు నా పరువేం కాను. మీ మామయ్య మాట పట్టించుకోకు. కోడి పొదిగితే గుడ్డు సిదిగిపోద్దా ఏటి? కోడైతే పర్వాలేదు, గేదెలాగా మెత్తపడుతుంటే నేనేమి పోవాలా? కోపం ఆయనకన్నా కోపం మా కోపం రాదా? నా కోపం వస్తే ఏం చేస్తానో తెలుసా? కోపం వస్తే నువ్వేం చేస్తావురా? ముందు గుడ్లు తిను. ఏం చేస్తానా? ఇది మావి కుర్చీ కదా, కాలు పీకేస్తే అబ్బా! నిన్నే నమ్ముకున్నాను, నడుము విరిగితే చాలు. రామావా రా, ఉమ్మేస్తావా? అక్కడ చేసిన దానికి ఇక్కడ జరుగుద్ది చూడు. అరిచావుగా బొయ్ బొయ్ మని. పొయ్యి పొయ్యి అక్క చారు పొయ్యి, అక్క చారు పొయ్యి, ఓలక్కో చారు పొయ్యి. ఏట్రా మహా కోపంతో వచ్చావు, ఇప్పుడు కూని రాగాలు తెస్తున్నావు? నాగలక్ష్మి రాయ్, ఈ అక్కని పేరు పెట్టి పిలిచేంత ధైర్యం వచ్చిందట్రా నీకు? అచ్చం మీ మావయ్యలానే పిలుస్తున్నావు. మావయ్య పిలిచింది. నాగలక్ష్మి, ఏం చేస్తున్నావే? ఊరంతా బలాదూరు తిరిగి వచ్చిన మీ తమ్మాయి గాడికి పీకల దాకా తిండెడతావా? ఒక పూట ఆడికి పొస్తెట్టి, ఇదిగో మంచినీళ్లు, ఆ చేత్తోనే పద్దు పుస్తకాలు. రేయ్ గోపి, నీకు నిన్ననగా చెప్పాను, ఆ ఒంగోలు గెత్త ఎన్ని తాళ్లు కట్టినా తెంపేసుకుంటుంది, ఈ గొలుసు తీసి దానికి ఎయిరా అని చెప్పారు. ఎయ్యి మరి. అలాగే కూర్చోకుండా వెళ్ళిపోతాడేంటి? కూర్చుంటాడులే నడు ఇరుగులే, కూర్చుంటాడులే పడి నడు ఇరుగులే. నీళ్లు తీసుకో. ఉండు, మీ తమ్మాయి గారు ఏదో సర్కస్ చేస్తున్నాడు. ఏంట్రాది? అది మావయ్య కర్ర గొలుసు, గొలుసుతో కర్ర గొలుసు. సరే గాని ఈ కుర్చీ ఎక్కువది. అలాగే. ఈ కుర్చీనా? మీరు కూర్చునే కుర్చీ మీద నేను కాలు పెట్టడమా? ఓ, నీ గౌరవానికి నేను చాలా సంతోషించాను గాని ఏం పర్లేదు, ఎక్కువది. నువ్వే రాసావై భద్రు, పర్లేదే, కానీ అంత పెద్ద అక్షరాలు రాయకూడదు, కాగితం చిరిగిపోద్ది. ఏట్రా నిలబడ ఆలోచిత్రం? ఎక్కువ ఆడు పడితే పడ్డాడుగా, నిక్షేపంలో జలతారు కొట్టుబడి కొట్టేశాడు. కల్లా కపటం తెలియని మా తమ్ముడికి పెళ్లి వయసు వచ్చిందని ఊరంతా అంటే పిల్ల మన పిల్లే అన్నావు నువ్వు.
ఆడికి నచ్చిన పిల్లనే ఇచ్చి చెయ్యాలన్నాను నేను. కానీ ఆ వచ్చిన పిల్ల నిర్మలా, కమయ్య. బ్లెస్ మీ మదర్. ముందు నువ్వు ఆ నన్ డ్రెస్ తీసిరా, ఆశీర్వదిస్తాను. డాక్టర్ ఉద్యోగం చేయబోయే నీకు ఈ డ్రెస్ ఎందుకు? నేను ఈ డ్రెస్ తోనే డాక్టర్ ఉద్యోగం చేస్తాను. ప్లీజ్. చూడమ్మా, కోరుకున్న వారంతా తొడుక్కునే డ్రెస్ కాదు ఇది. మనసు ఒక తీరాన్ని చేరుకున్న వారు మాత్రమే తొడుక్కోవాలి. నేను తొందరలోనే కన్యాస్త్రీగా మారాలనుకుంటున్నాను కదా మదర్. చూడమ్మా, నువ్వు పుట్టినప్పటి నుంచి మమ్మల్ని ఈ చర్చిని నీ తల్లిదండ్రులుగా తలపోసి పెరిగావు. నిజంగా నీకు తల్లిదండ్రులే ఉండుంటే నీకు పెళ్లి చేసి బిడ్డా పాపలతో సుఖపడాలని కదా కోరుకుంటారు. లోకం తీరు తెనులు తెలియని చిన్నపిల్లవి. నిన్ను కన్యాస్త్రీని చేయటం మాకెవ్వరికీ ఇష్టం లేదు. ముందు ప్రపంచాన్ని తెలుసుకున్నా. ఇదిగో లెటర్. ఊరుకు వెళ్ళగానే ఫాదర్ లారెన్స్ కి లెటర్ చూపించు. నీకు కావలసిన ఏర్పాట్లన్నీ చూస్తారు. వెళ్ళొస్తాను. వస్తాను. బ్లెస్ మీ మదర్. గాడ్ బ్లెస్ యు మై చైల్డ్. థ్యాంక్ యూ. శ్రీరామ్ శ్రీరామ్ శ్రీరామ్. గురు, నిన్ను ఎవరో తలుచుకుంటున్నారు గురు. నా గురించి ఎవడరా తలుచుకుంటాడు? నన్ను మా మావయ్య తిట్టడానికి తలుచుకుంటాడు తప్ప ఇంకెవడు తలుచుకుంటాడు? ఎప్పుడు చివాట్లే. ఏదో చెట్టంత మేనలుడు ఎస్ఎల్సి ఫెయిల్ అయ్యాడు, ఒక కోటు గాని సూటు గాని కుట్టించాలనుకున్నాడా? అనుకోలేదా? అవన్నీ కావాలంటే మంచి మావయ్య దొరకాలరా. అలాగని మాటి మాటికి మావయ్యను మార్చేస్తా పెట్టి కోర్టు కావాలంటే రూట్ మార్చాలి. ఏరుట్రా? మన రైస్ మిల్ ఉందా, గల్లా పెట్టుందా, అందులో చెయ్యట్టు కోర్టు ఎగురుకుంటూ వస్తది. కోర్టు గుడిలోకి వెళ్తున్నాడు గురు. ఎక్కడికి వెళ్తే ఏంట్రా, మనకు కావాల్సింది కోటు. పద. ఫెంటాస్టిక్. గుడి చాలా బాగుంది. గురు, శిల్పాల దొంగలంటారే, ఈడదే కేసు. దొంగ కావచ్చు, దొర కావచ్చు, మనకు కావాల్సింది కోటు. పద. ఓయ్! ముసుగులో ఉన్నావు కాబట్టి నువ్వే ముసుగు దొంగవని చూడగానే పోల్చుకున్నావు. అంతేనంటి, విగ్రహాలను లేపుకోవడానికి వచ్చావు కూడా కనిపెట్టేశాం. మా గంటలో కారం కొట్టలేవు నువ్వు. నో, యు బ్యాడ్లీ మిస్టేకెన్. నేను విగ్రహాలు దొంగతనం చేయడానికి రాలేదు. నేను ఈ ఊరు కొత్తగా వచ్చిన డాక్టర్ని. డాక్టర్ సంగతి మాకు తెలీదా? జుట్టు నెరిసైనా ఉండాలా, బట్ట తలైనా ఉండాలా, కింద మీద తెల్ల బట్టలేసుకోవాలా? అంతేకాదు, డాక్టర్ అంత దూరంలో ఉంటే ఇక్కడికి మందులు వాసన కొట్టాలా? ఆ మాత్రం మాకు తెలీదా? నో, నేను నిజంగానే డాక్టర్ని, లేడీ డాక్టర్ని. లేడీ డాక్టర్ ఒకటి పైగా గొంతు మార్చగానే లేడీ అయిపోతావేట్రా బామ్మర్ది. టీకా టీకా అలాగే నిలబడిపో, అంతే. నిన్ను పంచాయతీలో నిలబెట్టే వరకు వదిలిపెట్టావు. టీకా. What the hell do you want? గురు, వీడు ఇంగ్లీష్ లో మన అమ్మని తిడుతున్నాడు. నిన్ను ఉండరా. చూడు బామ్మర్ది, నీకు కావాల్సింది విగ్రహాలే కదా, అవి మాత్రమే కాదు. ఏటవతల హనుమంతుడి విగ్రహం ఉంది, ఈ పక్క వినాయకుడి విగ్రహం ఉంది. అవి నేనే పెగిలించి తీసుకొచ్చి నీకు ఇస్తాను. కానీ అంతకు ముందు నువ్వు పురజనుల కోరికను మాత్రం మన్నించాలి. ఏమిటి? ఐ వాంట్ యు ది కోట్. ఐ వాంట్ యు ది కోట్. అనగా నువ్వు తొడుక్కున్న ఎర్రకోటి మా గురువు కావాలా? యో, మీ ఇద్దరికి ఏమైనా పిచ్చి కింద? స్టూపిడ్స్. అమ్మా, గురు మన పిచ్చ కింద అరక్కు తీసేసుకో. గుడ్, వెరీ గుడ్ గా చెప్పా. ఇదిగో బామ్మర్ది, ఆ కోటిలో అయ్యి. ఇదిగో బామ్మర్ది, ఆ కోటిలో బామ్మర్ది. పట్టుకో పట్టుకోండి. బామ్మర్ది ఆగరా, ఆగు. అమ్మ పీస్ మిఠాయి ఇక్కడ దొరికావా? ఇదిగో బామ్మర్ది, నిన్ను కోట్ ఒకటే అడిగాను, ప్యాంట్ అడిగానా? ఈ లోకంలో మా మావ ఒక్కడే పిసినారు ముసలాడు అనుకున్నాను, కానీ నువ్వు అంతకంటే పిసినారులో ఉన్నావేంట్రా బాబు? నేను బాబుని కాదు. పోనీ తాతవి. నో. ఒక్కసారి ఇస్తే వేసుకుని వెంటనే ఇచ్చేస్తాను. ప్లీజ్. బాబు నాయన అంటే ఎందుకు ఇస్తావులే, కోట్ ఇప్పడానికి మన టెక్నికే వేరు.
నాకేం తెలీదు ఒట్టు. నేనేం చూడలేదు. బామ్మడి దొరుకుంటే బామ్మడి అయిపోయిందేంటి? ఎవరో చూడలేదు, నేను చూడలేదు. చెప్పుకో నేను ఎవరితో చెప్పను. నేను చెప్పను, నువ్వు చెప్పద్దు. నేను మత గురువుని. మతబోధకు బదులు హితబోధలు చేస్తున్నాడేమిటా అని మీకు ఆశ్చర్యం కలగొచ్చు. మతం మనుషుల్ని కడతీర్చే ఒక మార్గం, అంతే. ఆ మార్గం సన్మార్గం అయితే ఏ మతమైనా ఒకటే. అయ్యా, నేను రోజు సాయంకాలం వరకు మీ బోధనలే వింటున్నాను. భోజనం గడవటం లేదు. ఎలా గడుస్తుంది? రోజు నేను చేసే బోధనలు వినడం కోసం నువ్వు చర్చికి మాత్రమే వచ్చి నీ బాధ్యతలు మర్చిపోతే భగవంతుడు హర్షించడు. ఆయన వండి నీకు అన్నం పెట్టడు. ఈ చర్చిలో మాత్రమే భగవంతుడు లేడు. నువ్వు చేసే వృత్తిని దైవంగా భావించు, అప్పుడు బోపుడుతుంది. గాడ్ బ్లెస్ యూ. మమ్మల్ని కూడా బ్లెస్ చేయండి ఫాదర్. ఈ పిల్లల్ని ఎక్కడైనా హాస్టల్లో చేర్పించి సాయపడండి. మాకు చాలా కష్టంగా ఉంది. మొక్కండ్రా. ఆ పని నేను చూస్తాను. కానీ ఇప్పటికే నువ్వు 1, 2, 3, 4, 5 తప్పులు చేశావు. అదిగో 6వ తప్పు కళ్ళ ముందే ఉంది. నా మాట విని నువ్వు ఆపరేషన్ చేయించుకో. మన మతం ఒప్పుకుంటుందా ఫాదర్? మతం మనిషిని మంచిగా బతకమని చెప్తుందమ్మా, కానీ సంతానాన్ని పెంచుకుని అనారోగ్యాన్ని కొనుక్కోమని చెప్పు. నేను చెప్పిన పని చేయి. డాక్టర్ లూయిస్ నేను లెటర్ రాసిస్తాను. ప్రెసిడెంట్ గారు, ఈయనతో నాకు పని ఉంది. నమస్కారం అండి. ఊళ్ళో పంటకాలు తవ్వించమంటే తవ్వించారు. అందులో నీళ్లు వచ్చే ఏర్పాట్లు కూడా చేయండి. రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఆ కాలువ దవించడానికే తల ప్రాణం తోకొచ్చింది. పంచాయతీ ఎలక్షన్స్ రానియండి, బసవరాజు గారితో చెప్పి నీళ్లు తెప్పిస్తాను. ఇదిగో ఫాదరు, మీ చర్చికి ఎల్ల ఇస్తాను, నీకు వెండి సిలువ చేయిస్తాను. దయచేసి పాలిటిక్స్ లో దిక్కండి. చర్చి మీద జెండా ఎగిరితే బాగోదు. పాలిటిక్స్ కి నేను చెప్పేదానికి ఏమీ సంబంధం లేదు ప్రెసిడెంట్ గారు. ఈ ఊరికి సంబంధించిన సమస్యల్ని పట్టించుకోవాల్సిన బాధ్యత మీది. మీరు పట్టించుకోకపోతే నేను పట్టించుకుంటాను. మీరు పట్టించుకోకండి. మీరు పట్టించుకుంటారా? నేను పట్టించుకోవాల్సిన చాలా ఉన్నాయి. అయితే నాకు వదిలేయండి, నేను పట్టించుకుంటాను. అయ్యారా, మనం తొందరగా ఇంటికి వెళ్ళకపోతే చిన్నమ్మగారు పెద్దమ్మగారు మిమ్మల్ని పట్టించుకుంటాం. ఫాదరు వస్తా. ఏమిటయ్యా నీ బాధ? దండం పెట్టుకోవాలండి. పెట్టే పట్టు. గాడ్ బ్లెస్ యూ. ఫాదరే, మీతో ఓ ముఖ్యమైన విషయం మాట్లాడాలి. వీళ్ళు చూసుకొని వస్తా. ఫాదర్, గుడ్ మార్నింగ్ ఫాదర్. గుడ్ మార్నింగ్. ఐఎమ్ నిర్మల, సెయింట్ జోసెఫ్ చర్చ్ నుండి వస్తున్నాను. వెల్కమ్ మై చైల్డ్. మాది సుపీరియర్ మీకు లెటర్ ఇమ్మన్నారు. ఓహ్, ఐ సీ. ఫాదర్, నేను ఈ చర్చిలోకి వెళ్లి ప్రార్థన చేసుకోవచ్చా? చూడమ్మా, ప్రభు ఇంతవరకు అందరి కష్టాలు విని అలసిపోయి రెస్ట్ తీసుకుంటున్నాడు. ఆయనకి నీ కష్టం కూడా చెప్పి డిస్టర్బ్ చేయడం ఎందుకు చెప్పు? చుట్టూ ఉన్న చెట్లు పుట్టలు చూసి ఆనందించు. వాటిలో కూడా ప్రభు ఉన్నాడు. లెటర్ చదివారా ఫాదర్? నేను ఈ చర్చిలోనే ఉండొచ్చు కదా? నువ్వు ఇక్కడ ఉండొచ్చని లెటర్ లో లేదమ్మా. నన్గా వచ్చిన వాళ్ళు మాత్రమే ఇక్కడ ఉండాలి. డాక్టర్ ఉద్యోగానికి వచ్చిన వాళ్ళకి ఈ ఊరి పెద్ద బసవరాజు గారి ఇంటి దగ్గర బస ఏర్పాటు చేశారు. వెళ్ళి వారిని కలుసుకో. హోదాలతో బ్రతకడం నాకు చేత కాదు ఫాదర్. సామాన్యంగా బ్రతకడానికి ఈ గుడే నాకు చాలు. ప్లీజ్ ఫాదర్. సామాన్యుల మధ్య బతికేది అది సామాన్యుల బతుకమ్మా. మనుషులకి దూరంగా బతికేది అరణ్యవాసం అనిపించుకుంటుంది. వెళ్ళరామ్మా. ఆపండి, బండి ఆపండి అంతే. సోదరి మళ్ళారా, ఎప్పట్లాగానే ఎలక్షన్ రావనుకుంటే ఎప్పట్లాగానే ఎలక్షన్ ముందు వచ్చేసాయి. ఎప్పట్లాగానే మా బాయికి ఎవరు పోటీకి రానందువల్ల, ఎవరు లేకపోవడం వల్ల ఈ ఎన్నికల్లో దారుణంగా నెగ్గేశాడు. లేకపోతే నెగ్గుతాడా? ఈ పంచాయతీ ఎన్నికల్లో నెగ్గడు. ఆయనకి స్వయానా బామ్మద్దునైన నేను ఆ ఆనందంలో సప్పట్లు కొడతాను. మీరు కూడా సప్పట్లు కొట్టినా ఆయన చేత ఈ రెండెట్టి బడిలో ఊరేగుతున్న మా బసవయ్య బావయ్య గారికి ఒక్కగానొక్క చెల్లెలికి ఒక్కగానొక్క మొగుడైన ఈ చింతపల్లి సింహాద్రి వ్రాలు వానందంతో ఈ దండట్టుకొచ్చాడు. రై, ఈ మై కట్టుకోరా. వేసేయండి. బావోయ్, బావా వంగేసుకుంటావా ఎగిరేయమంటావా? ఏంటి మొహం అలా పెట్టేవాడి దండక్కర్లేదటి? పోలే, బండితో నీ మేలోడికి వేసేస్తాను. గోపి బాబా, నువ్వు చల్లగా ఉంటారా? నువ్వు చల్లగా ఉంటేనే మేమందరం చల్లగా ఉంటాం. గోపి బాబా, రేపు మిల్ దగ్గరకు వస్తాను. ఓ 4 బత్తాలు బియ్యం నా మొక్కనడే. అని చేత సోదరి మండలారా, నేను చెప్పేది ఏంటంటే
తప్పుకోండి. నమస్కారం అండి. ఎవరివమ్మా? నేను ఈ ఊరు కొత్తగా వచ్చిన డాక్టర్ని. వచ్చి 3 రోజులైంది. హాస్పిటల్లో సామాన్లేవి లెక్క ప్రకారం లేవు. అడిగితే ఎవరూ సమాధానం చెప్పడం లేదు. ఏం చేయాలో అర్థం కావటం లేదు. ఈ ఊరికి పెద్ద మీరేం తెలిసి మీతో చెప్పిపోదామని వచ్చాను. కాస్త హాస్పిటల్ సంగతి చూడండి. అంతేనమ్మా, దొంగతనం మరిగిన ఎదవలకి చేతులు మేలేసినా బుద్ధి రాదు, ఊరు నుంచి ఏలేసినా బుద్ధి రాదు. రై అయ్యా, ఆ డాక్టర్ అడుగుతున్న లిస్టు వెంటనే తెప్పించాలి. అలాగే. నువ్వు వెళ్ళావు. చాలా థ్యాంక్స్ అండి. సార్, ఏమిటమ్మా? మీరు చాలా మంచి మనిషిలా ఉన్నారు. మీలాంటి వారు ఇలాంటి రౌడీని పనిలో పెట్టుకోకూడదు. ఎవరి విషయమమ్మా నువ్వు మాట్లాడుతున్నది? అడుగో, మీ బండి తోలుతున్నాడే అతనే. నేను ఊర్లోకి వస్తుంటే నన్ను బలవంతంగా పట్టుకొని నా కోటు విప్పి అల్లరి చేయబోయాడు సార్. అలాగా? ఏంటండి, అన్ని ప్రమాణాలు చేశాను, అన్ని ఒట్లు పెట్టుకున్నాను. నన్ను నమ్మకుండా మీరు వెళ్ళి మా మావయ్యకి ఫిర్యాదు చేస్తారా? మీరు ఆడపిల్లని తెలిస్తే మీ వైపు కన్నెత్తి కూడా చూసేవాడిని కాను. కావాలంటే మా ఊర్లో ఆడపిల్లలు ఎవరినైనా అడగండి. మీరు నన్ను చాలా మిస్టేక్ చేసుకున్నారు. మీ కోటు పైపైనే కన్నేశాను తప్ప లోపలికి కన్నెత్తి కూడా చూడలేదు. చూస్తే ఈ తప్పు జరిగేది కాదు. ఆయన మీ మావయ్య గారని నాకు తెలియదండి. అవును, మరి నేను చాలా అందగాండి కదండి. నా పోలికలు ఆయనకి రాలేదు, అందుకే మీరు నన్ను గుర్తుపట్టలేకపోయారు. ఆహాహా, మీరు ప్యాంట్లో కంటే చీరలో చాలా బాగున్నారండి. హాయ్. థ్యాంక్ యూ. థ్యాంక్స్. నా పేరు గోపి. మీ పేరేంటండి? నిర్మల. నిర్మల? పర్వాలేదు, సుమారుగా ఉంది. అయినా ఏ విజయశాంతనో డింపుల్ కపాడియోనో పెట్టుకోకపోయారా? ఇప్పుడే పెట్టుకుంటారులేండి. అది సరే గాని ముందు హాస్పిటల్కి పదండి. దేనికండి? దెబ్బ తగిలింది, కట్టు కట్టాలి. దెబ్బ తగిలించింది మీరే, కట్టు కట్టేది మీరేనా? నేను రాను. రండి. నేను రానండి. నేను వెళ్తున్నాను, మీరు వస్తున్నారు. వస్తున్నావు? ఫాదరే, ఫాదరే. ఏమిటిది? నీ కాలం మీద నువ్వు నిలబడాలి కానీ నా కాలం మీద పడతావేమిటి? లే, ఏం కావాలి? నేను మీ మతంలో చేరాలనుకుంటున్నాను ఫాదరే. ఆ? మీ హిందూ మతానికి ఏమైందయ్యా? మంచిదే కదా. ఉన్నట్టుండి మతం ఎందుకు మార్చాలనుకుంటున్నావు? మతాలన్నీ ఒకటే ఫాదరే, కానీ కడుపులో ఎలకలు తొలుస్తున్నాయి ఫాదరే. ఆ? మీ మతంలో చేరితే బియ్యం, పాలపొడి, బిస్కెత్తులు ఇస్తారంట కదా ఫాదరే. ఉమ్? ఓరి దుర్మార్గుడా, పొట్ట కోసం పార్టీని మార్చేవాళ్ళని చూశాను కానీ భగవంతుడిని మార్చేవాడిని నేను చూడలేదయ్యా. నీకు కావాల్సిన తిండే కదా, నువ్వు మతమే మార్చక్కర్లేదు. రోజు మా చర్చికి వచ్చి భోంచేసిపో. ఫాదరే, ఏమిటి? ఫాదరే, ఏమిటి? తిండి తింటే సరిపోద్దా ఫాదరే? నిద్రట్టద్దు. అలాగే తిండితో పాటే గోల్డెన్ ఈగలు అంటే బంగారు గద్ద, బీరకాయ ఒకటి చీలిప్పంది చల్లంది నా మొక్కలు కొట్టేస్తే సుఖంగా నిద్రతాను. కళ్ళ మీ కాలు పెట్టేసుకుంటా. మాట్లాడేమంటే పళ్ళు రాలకొడతాను. నీలాంటి వాడు వాళ్ళ మతం బాగుపడదు సరికదా, మా మతులు కూడా పోతాయి. 3 రోజుల నుంచి కట్టు కడుతూనే ఉన్నారు. నేను తప్ప మీకు ఎవరు పేషెంట్లు దొరికినట్లేరు. ఇకనైనా వదలండి. అబ్బా, చిన్న దెబ్బకి పెద్ద కట్టే కట్టారు. మీరు పెద్ద డాక్టర్, చాలా పెద్ద థ్యాంక్స్ అండి. అంత పెద్ద థ్యాంక్స్ అక్కర్లేదు గాని తగ్గిపోతుందిలే. గోపి, ఆహా, మీ నోట్లో నా పేరు టానిక్ అంత తీయగా వినపడుతుంది. ఇంకో పారానండి. గోపి. నాకు సిగ్గెత్తుందండి. సిగ్గుపడింది చాలు గాని. చాలా అండి. చాలు. దిగుపాలనికి దారి చెప్తావా? చంపేశారండి. దిగుపాలెం ఏంటండి? దిగుపాలెం, ఎగుపాలెం, మధ్యపాలెం, నడమధ్యపాలెం, ఎగుడు దిగుడు పాలెం, కృష్ణలంక నుంచి శ్రీలంక దాకా మొత్తం లంకలన్నీ మనం తొక్కినవే. ఒక్క దిగుపాలెం ఏంటండి? మొత్తం పాలెలన్నీ మీకు చూపిస్తాను, పదండి. అవును, మీరు ఎన్నో క్లాస్ వరకు చదువుకున్నారు? 1980 వరకు చదివాను. హాయ్. అవునండి, మీకు పెళ్లి కాలేదు కదండి? లేదండి. పిల్ల జల్లా ఏమిటి? అవే, అది కాదు, డాక్టర్ కదా, ఏదో ఈ రోజుల్లో ట్యూబుల్లోనో సీసాల్లోనో కంటున్నారు కదండి. ఆ చదువుతో అడిగానండి. కానీ ఒక్క మాట నిజమండి, మిమ్మల్ని కట్టుకున్నాడు ఉద్యోగం చేయనక్కర్లేదు. కాలు మీద కాలేసుకుని నోట్లో ఏలెట్టుకుని హాయిగా పడుకోవచ్చు. ఏరమ్మా, చిన్నమ్మ గారికి ఒక అట్టు, పెద్దమ్మ గారికి ఒక అట్టు కాల్చాలి. చిన్నమ్మ గారి అట్టు లేతగా కాలి కాలినట్టు ఉండాలి. పెద్దమ్మ గారి అట్టు మాడిపోయి రొట్టెపోయినా పర్లేదు. ఆ అట్లోనేమో అల్లం ఉండాలి, ఈ అట్లో జీలకర్ర ఉన్నా పర్లేదు. అమ్మల బట్టి అట్టు ఉండాలి. ఇదిగో, చిన్నమ్మట్టైనా పెద్దమ్మట్టైనా ఏ అట్టైనా ఈ పెనం మీద కాలాల్సిందే. బాగా చెప్తావు. ఏరమ్మా, 2 ఇడ్లీ. ఈ అమ్మాయి నీ కూతురా? అవును. పెళ్ళయిందా నీకు? ఒరేయ్, నువ్వు చిన్నమ్మ పెద్దమ్మ మధ్య నలిగి నీ బురదయింది. అసలు పెళ్ళయిందో లేదో తెలుసుకుని కదా సంతానం గురించి అడగాలి. ఇక ముందు అలా అడుగు.
నీకు పెళ్ళయిందా అమ్మా? లేదు. ఈ అబ్బాయి నీ కొడుకా? అబ్బా. ఇదిగో ఇదని చెడ్డమ్మకి ఎడదబ్బా పెడదబ్బా అని నీ బతికింతే ఇగో అట్లు. చిన్నమ్మ, పెద్దమ్మ, మా ఎర్ర మిడ్లీలు బ్రహ్మాండంగా ఉంటాయి. ఓ చిన్న దెబ్బేద్దావా? చిన్నమ్మ, పెద్దమ్మ, చిన్నమ్మట్టు. హాయ్, డాక్టర్ గారు, నల్లబెట్టు. ఓరి తలసిక్కు సచ్చినోడా, పెద్ద మట్టు నేలపాలు చిన్న మట్టు నేలపాలు ఇలా అట్లన్నీ నేలపాలు చేసావంటే వచ్చే జన్మలో అట్ల కాడే పుడతావు. అప్పుడు అట్లన్నీ దేవలకు చస్తావు. అయ్ బాబు. రండమ్మా కూసండి. ఒక్కసారి ఎర్ర మిడ్లీ రుచి మరిగారంటే రోజు ఇడ్లీ అడుగుతారు. కూర్చోండి కూర్చోండి, ఇక్కడ కూర్చోండి కూర్చోండి. ఇదిగే ఏరమ్మా, నీ ఇడ్లీ రుచి చూపిస్తానని డాక్టర్ అమ్మ తీసుకొచ్చాను. బ్రహ్మాండంగా ఏయ్. రేపటి నుంచి డాక్టర్ అమ్మా జబ్బులకి మందులు రాయకూడదు, ఎర్ర ఇడ్లీలే రాయాల. అది అలా ఏయ్. బెమ్మసారి ఇడ్లీ కావాలా, మూడు పెళ్ళాలి ఇడ్లీలు కావాలా? అవే ఇడ్లీలు. బెమ్మసారి ఇడ్లీ అంటే ఒక ఇడ్లీ, మూడు పెళ్ళాలి ఇడ్లీలు అంటే 2 ఇడ్లీలు. రెండో దానికి కారపొడి స్పెషల్. ఓ ఎరమాయ్, ఓ 50 ఇడ్లీలు, ఓ 25 పెసరట్లు, ఓ 30 పుల్లట్లు త్వరగా పార్సల్ కట్టించాయి. ఇదిగో టిఫిన్ సాంబార్కి. అవును జలగలచ్చమ్మా, నీ వ్యాపారం లాగే రోజు రోజుకి ఆర్డర్ పెరిగిపోతుందేటి? అవును గాని మునసభగారు అల్లుణ్ణి నీ ఇంట్లోనే పెట్టేసుకున్నావంట. అది పెళ్ళవ ఏడుతుంది. ఇది మరీ బాగుంది. నేనేమన్నా కట్టేసుకున్నానా ఏంటి? మా వ్యాపారం మాది, అలా అవసరం వాళ్ళది. వాళ్ళ పిల్లలు ఎడుతున్నారని చెప్పి మా వ్యాపారం మానేసుకుంటావా? తొందరగా కట్టి కట్టి అవతల బెంగళూరుకి ఆపుకెళ్ళాలా? నువ్వు బెంగళూరు వెళ్తావో బొంబాయి వెళ్తావో, ఇక్కడ ఇడ్లీలు తయారుగా లేవు. ఒక గంట ఆగి తర్వాత రా. సరే, మున్సి వెళ్ళాకొస్తాను. వీరమ్మా, ఎవరావిడ? ఆవిడ నేనెట్టా ఇడ్లీలు అట్లు అమ్ముకుంటున్నాను, అట్టాగే ఆవిడ. ఎవరే అమ్ముకుంటే మనకెట్లే అమ్మా? ఎవరి వ్యాపారాలు ఆళయి, ఎవరి అమ్మకాలు ఆళయి. మన అమ్మకాలు బాగుంటే చాలు. చూడు బాబు, చట్నీ వేసేదా, కారప్పొడి వేసేదా, అసలు పులుసు వేసేదా? ఏసయ్యారమ్మా, నీ ఇడ్లీలు బాగుంటాయని డాక్టర్ అమ్మకి చెప్పి మరీ తీసుకొచ్చాను. మాట పోకూడదు. ఏమేయాలనుకుంటున్నావో అన్ని ఏసేయి. అట్టగే బాబు, శుభ్రంగా తినండి. తినే వయసే కదా, ఏం తిన్నా ఏం చేసినా ఈ వయసులోనే వంట పట్టేది. డాక్టర్ అమ్మ ఎంత చక్కగా ఉందో. ఇడ్లీ లాంటి బుగ్గలు, చెంచాల లాంటి కళ్ళు, ప్లేట్ అంత ముఖం, నేర్చుక్కంత బొట్టు కూడా పెట్టుకుంటే ఎంత నిండుగా ఉండేదో. వేరమ్మ భలే తమాషాగా మాట్లాడుతుంది కదా గోపి. ఎర్ర మిడ్లీలు ఇంకా తమాషాగుంటాయి, తినేయండి. బాగా చెప్పావు బాబు. మా గోపి బాబుకి అన్ని ఎరికే. నా ఇడ్లీలు బెమ్మసార్లు తింటే పెళ్ళవుద్ది, పెళ్ళైనోడు తింటే గర్భం అవుద్ది. ఎవరికేం కావాలో తెలుసుకుని తలుసుకుని తినండి. గోపి, హాస్పిటల్ పేషెంట్స్ వెయిట్ చేస్తుంటారు. వీరమ్మా, చాలా థ్యాంక్స్. వస్తాను. అలాగేనమ్మా. వస్తా గోపి. అలాగే అలాగే. గోపి బాబు, మీ పక్కన ఆ డాక్టర్ అమ్మని చూస్తా ఉంటే ఇడ్లీలో కల్లం పచ్చలాగా ఎంత చక్కగా ఉందో. గురు 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 ఏంట్రా? మీ మావయ్య వస్తున్నాడు. ఎరా గోపి, మిల్లు ఆఫ్ చేసి ఏం చేస్తున్నావు? సారీ, దగ్గు దాకా వచ్చిందన్నమాట. ఊళ్ళోకి వచ్చిన కొత్త పిల్లకి ఓటిప్పడం మొదలెట్టాక దగ్గులేంటి, తుమ్ములు, పొలమారడాలు, ఇంకా ఎక్కిళ్ళ దాకా కూడా వస్తాయి. జాగ్రత్త మరి. పంజుడు. ఏరా, దగ్గడం తప్ప? మీ మావయ్య తప్పన్నాడు కదా అన్నాడు. అయితే తప్పే. అయితే దగ్గడంతో ఆపడానికి వీల్లేదురా, ఏదో చెయ్యాలి. ఆ దక్షిణ దిక్కున కనిపిస్తుంది చూడండి, కొబ్బరి తోట. అది మందేనండి. హాయ్, ఆ పక్క ఉత్తరాన మామిడి తోట కనిపిస్తుంది చూడండి, అది కూడా మందేనండి. వెనక్కి తిరిగి చూడండి. హాయ్, ఆ అరటి తోట కూడా మందేనండి. మొత్తం అంతా కలిపి 500 ఎకరాలు ఉంటదండి. మీరు స్వయంగా సంపాదించింది ఏమైనా ఉందా? లేకేమండి, నా పేరుతో నేను స్వయంగా సంపాదించుకున్నది SSC సర్టిఫికేట్ ఉంది. అందుకే దానికి బొట్టు పెట్టి రోజు పూలతో పూజ కూడా చేస్తూ ఉంటానండి. ఇలా ఎగతాళిగా మాట్లాడుతూ మీ బ్రతకంతా ఎగతాళి చేసుకోకండి. అదేంటండి, ఉన్నట్టుండి అలా మాట్లాడతారు? ఉన్న పరంగా నేనేం చేయమంటారు చెప్పండి. ఇదంతా మీ పెద్దోళ్ళ ఆస్తి కదా, మీరు స్వయంగా రేపు 10 రూపాయలు సంపాదించి నాకు చూపించండి. బయటోరండి, నేను మా మావయ్య మిల్లో పనిచేయడం మానతే మా మావయ్య నన్ను మిల్లో పడేసి ఆడించేస్తాడు. మిల్లు మనదేననుకోండి, కానీ ఆడించేస్తే నలిగిపోతాం కదండి, అక్కడ తేడాలు వచ్చేస్తాయండి. ముందు మీరు స్వయంగా సంపాదించండి, అందులో ఉన్న ఆనందం అప్పుడు చూడండి. అంతేనంటారా? అయితే చూడండి. గణేశాయం మహాకాయం స్థూలకాయం వక్రతుండం. నేను కొత్తగా కొన్న ట్రాక్టరుకు ఏ విధమైన ట్రబుల్ లేకుండా, బ్రేకులు లూజు కాకుండా, ఆయిల్ లీక్ కాకుండా, ఇప్పుడు దిగుళ్లలో ఎత్తు పల్లాల్లో పడకుండా నీవే కాపాడాలి. ఓం వినాయక. అలాగే ఏం పోతుర్రాజు? సుకుమార సుందరం గారు మీ కొత్త ట్రాక్టర్ కు డ్రైవర్ కావాలన్నారు కదా, తీసుకొచ్చాను.
ఓహో ట్రాక్టర్ అయినా కార్ అయినా లారీ అయినా లాంచ్ అయినా దేన్నైనా అవలేలగా తోలేగల సకల వాహన సవ్య సాచి. ఎక్కడ ఎక్కడ? సూపర్, వెరీ గుడ్. పోతిరాజు అంత మంచి డ్రైవర్. మంచి డ్రైవరా? ఓసారి బండి ఎక్కనండి, తొక్కాడంటే తోపుడే. ఆగమన్నా ఆగడు. ఆగిండి అనుకోండి, వెనక నుంచి తోసైనా సరే ముందు నుంచి లాగైనా సరే బండి నడిచేలా సెటప్ చేసేస్తాడు. అబ్బా అబ్బా, ముందు నుండి వెనక నుండి నడిపే డబుల్ సైడ్ డ్రైవర్ రా. ఇంటర్వ్యూ చేసి చూడాల్సింది. లైసెన్స్ ఉందా? ఉంది గురు, నీ లైసెన్స్ ఎలాగి? ఇది లైసెన్స్ కాదురా, ఎస్ఎల్సి సర్టిఫికేట్. బండి తోడమే రాదు, లైసెన్స్ ఎవరిస్తారు? ఈ సుకుమారం గడు ఏలు ముద్ర బాపతో బట్టల ఇంగ్లీష్ వాగుతాడు గాని చదువు రాదు. దీంతో నేను సెటప్ చేసేస్తాను, బండి కూడా నేనే నడిపేస్తాను. ఇలాగి లైసెన్స్. ఏం పోతిరాజు, ఇదేంటి లైసెన్స్ ఇంత పెద్దదిగా ఉంది? చాలా బళ్ళు తోలాడా? అబ్బో లెక్కలేదండి. ఇది అప్పలనాడు సంపదండి, ఇది సుభద్రంతండి, ఇది కుక్కుళ్ళమ్మండి, ఇది అలివేళ్ళండి. వీళ్ళు బళ్ళన్నీ ముగ్గురువే తోలేడండి, అందుకే అంత పెద్ద లైసెన్స్ ఇచ్చారండి. ఓకే ఓకే. ఇదేంటి గుండుస్తున్నా? ఉండనే అడుగుతాను గురువా, ఈ గుండు సున్నా ఏంటి? ఇవి లెక్కల్లో మనకు వచ్చిన మార్కులు రా. నీకన్నా నేనేనయం అరమార్కేనో వచ్చింది. ఓహో, ఇదండి మా గురువు పేర్ల సాహిబు కోడిగుడ్ల ఫారంలో బండి తోలినప్పుడు ముద్రేసిన మార్క్ అండి. గుడ్లు సితకుండా బండి తోలడంలో మావాడు ఎరిగుడ్డని గుడ్డు మార్క్ ఎట్టారండి. ఇది కోడిగుడ్డు మార్క్ అండి. గుడ్డు మార్క్ అయితే వెరీ గుడ్. అప్పుడు మా ట్రాక్టర్ చాలా సేఫ్టీగా నడుపుతాడు. నా కంటి పాప లాంటి ట్రాక్టర్ ని మీకు అప్పచెప్తున్నాను. బాగా నడిపి నా కంటిలో ఆనంద బాష్పాలు రప్పించాలి. అలాగేనండి, మీ కంట్లో నీరు తెప్పించే బాధ్యత మా గురువుదండి. రాహుకాలు రాకముందే బండి ఎక్కండి. ఏటు ముట్టుకుంటే ఎటు వెళ్ళిపోద్దా ఎటు. జాతకం చూసినా కూడా ఇంత జాతైన డ్రైవర్ నాకు దొరకబోడు. ఐఎమ్ వెరీ లక్కీ, ఐఎమ్ వెరీ వెరీ లక్కీ. ఏరా, నీకు నిజంగా డ్రైవింగ్ తెలుసా? తెలవదు. కంగారు పడకు, అలా కూర్చో. నాకు సూప్ అందు ముందు వచ్చేసి చెప్పు. ఎంతమంది పోయినా పర్లేదు, డాక్టర్ మాట ముఖ్యం మనకి. నా పరువు తీయాలనైనా పక్కూరికెళ్ళి పల్లో జారాలనుకున్నది. నీకెవరెక్కించిన ధైర్యం రా ఇది? నువ్వు సొంతంగా సంపాదించుకుని సొంత కాళ్ళ మీద నిలబడి మీసాలు మెలేస్తావా? ఏయ్, నీ మొఖానికి ఒక ఎస్ఎల్సి సర్టిఫికేట్, దానికి ఒక విలువ. రే బాబు, బాధపడకరా. ఏ ఆధారం లేనోడికే ఈ చదువులు సర్టిఫికెట్లు అన్నీ ఉన్న నీకెందుకురా? అది ఉండి నిన్నేం ఉద్ధరించింది? ఉన్నా ఒకటే, బూడిదైనా ఒకటే. బాగా చెప్పావక్క. పోయినాటిని నాటి అవసరం మనకి లేదని మర్చిపోయామనుకో, ఈ సర్టిఫికేటే కాదు, అన్ని కాలి బూడిదైపోయినా మనకే బాధ ఉండదు. నీకు నాకు అలవాటైంది అదొకటేగా. బసవరాజు గారి మేనల్డు పురుగుల మంది తాగాయట, హాస్పిటల్ తీసుకొచ్చారు. బాబు, రే బాబు, బాబు చూడండి, మీరు కొంచెం బయట కూర్చుంటారా? డాక్టర్ అమ్మా, ఎలాగైనా ఇండి కాపాడమ్మా. ఈడి కోసమైనా ఇంకా ప్రాణాలతో ఉన్నాను. ఈడు లేకపోతే నేను. మీరేం కంగారు పడకండి సిస్టర్, ఈవిడ కొంచెం బయటకు తీసుకెళ్ళండి. బాబు ప్లీజ్ వెళ్ళండి. రే బాబు, ప్లీజ్ రండి, తీసుకెళ్ళండి.
సమయానికి ఆక్సిజన్ సిలిండర్ కూడా లేదే. నీకు ధైర్యం ఒక్కటే లేదనుకున్నాను. బ్రతుకు మీద ఆశ కూడా లేదన్నమాట. నీకు నీ మావయ్య ప్రపంచమా? ఆయన అవమానిస్తే ఈ ప్రపంచంలో గౌరవంగా బ్రతకనే లేవా? నీ వయసుకి ప్రవర్తనకి ఏవైనా సంబంధం ఉందా? అయిన వాళ్ళందరూ ఉన్న నువ్వేలాంటి పిరికి పనులకు తలబడితే ఎవ్వరూ లేని నాలాంటి అనాథులు ఏం చేయాలి? మాట్లాడవే. నేను మళ్ళీ పురుగుల మందు తాగితే ఇలాంటి వైద్యమే చేస్తారా? ఏ వైద్యం? ఇలాంటిది. హా? నిన్నెవ్వరూ మార్చలేరు బాబు. ఆ? అంటే మిమ్మల్ని కట్టుకున్నా మారనంటారా? మీరేమో ఎవరూ లేని అనాథనంటున్నారు, నేనేమో అందరూ ఉన్న అనాథను. సేమ్ బోత్. అందుకే ఆ దేవుడు మనిద్దరిని ఒకచోట చేర్చాడు. మీ అందం తెలివితేటలతో నన్ను ఒక మనిషిని చేయలేరా? మనిద్దరం పెళ్లి చేసుకుందాం. ప్రేమం ప్రేమాతి ప్రేమ ప్రియం ప్రేమవస్య ప్రేమం 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 ప్రియం ప్రియమాతి ప్రీతిత ప్రేమం ప్రీతివస్య ప్రీతం 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 ప్రీతం. ఏమిటి అలా చూస్తున్నారు? మౌనం అంగీకారమేనా? సిగ్గా? గోపి, నేను కన్యాస్త్రీగా యేసునాథుడి సేవ చేయాలని ఎప్పుడో నిర్ణయించుకున్నాను. ఐఎమ్ సారీ. భలేటోరండి. కళ్ళ ముందు కనపడని యేసుని నాదుడు అంటారా? కళ్ళ ముందు కనపడే నేను మీకు నాదుండవుతానంటే కాదంటారే. మళ్ళీ పురుగుల మందు తాగాలేమో. గోపి, ఇప్పుడు నువ్వు పేషెంట్. కూర్చో. సిట్ డౌన్. 2 రోజుల దాకా బెడ్ నుంచి కదలడానికి వీల్లేదు. అర్థమైందా? అలాగలాగే అలాగలాగే దట్స్ గుడ్. అలాగలాగే అలాగలాగే అలాగలాగే. అమ్మయ్యా, ఎంత చల్లటి మాట చెప్పవు తల్లి. ఇదిగో ప్రసాదం. మనసైన మొగుడు దొరికి పిల్లా పాపలతో చల్లగా ఉండమ్మా. ప్రేమం ప్రేమాతి ప్రేమ ప్రియం ప్రేమవస్య ప్రేమం 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 ప్రియం ప్రియమాతి ప్రీతిత ప్రేమం ప్రీతివస్య ప్రీతం 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 ప్రీతం. ప్లీజ్ హెల్ప్ మీ. నా మనసు చెల్లించకుండా మనోనిబ్బరాన్ని ప్రసాదించు తండ్రి. ప్లీజ్ ప్లీజ్. ప్రేమం ప్రేమాతి ప్రేమ ప్రియం ప్రేమవస్య ప్రేమం. నేను పాపం చేశాను, నన్ను క్షమించు. ఏమిటమ్మా నువ్వేం పాపం చేశావు? గోపిని ప్రేమించావు అంతే కదా? బైబిల్లో పాపం అని చెప్పిన నేరాలను మన్నించడానికి మాత్రమే నేను ఇక్కడ కూర్చున్నాను. కానీ ప్రేమించడం నేరమని మన బైబిల్లోనే కాదు, ఏ మత గ్రంథంలో కూడా చెప్పలేదమ్మా. కనుక నువ్వు ప్రేమించడం తప్పు కాదు. దేవుడికి సేవ చేయడానికి కన్యాస్త్రీగా మారాలనుకున్న దాన్ని ప్రేమించడం పాపం కాదా ఫాదర్? నాకు సేవ చేయడానికి మనుషులు కరువయ్యారు తల్లి అని దేవుడు నీతో చెప్పాడమ్మా. ఇప్పుడు కన్యాస్త్రీగా మారి నువ్వు దేవుడికి సేవ చేయడం కన్నా గోపిని పెళ్ళాడి అతనికి సేవ చేయడం న్యాయం. కుంకుమం తంతోం తంతునా మమ జీవనం మమ జీవనం మమ జీవనం మహం కల్యం మాంగళ్యం తందో మంగళా మమ జీవితం మమ జీవితం మమ జీవితం. ఓం శాంతి 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 శాంతి. ఏం మేడం, ఈరోజు చాలా కొత్తగా కనిపిస్తున్నారు. ఏం లేదు, వెళ్ళు. ఏదో ఉంది చెప్పండి. ఏం లేదు, వెళ్ళమంటుంటే. పేషెంట్ వచ్చాడు, చెబుదామని వచ్చాను. ఎవరు? గోపి. ఆయన ఎందుకు వచ్చాడు ఇక్కడికి? పిలుస్తాను, ఆయన్ని అడగండి. నిరంజన్,
ఏమి మనుషులు ఏమి రోగం, మనిషే రోగం, రోగమే మనిషి, మనిషి రోగం ఏకో నాం. ఎందుకు నాయనా మీకింత యాతన? మేము దివ్య హిమశృంగానికి వెళుతున్నాం. మిమ్మల్ని అక్కడి నుంచి తోసేస్తాం. మీరు మాతో రండి. నమస్తే, నమస్కార్, వణక్కం, ఆదాబర్స్, పూరాబర్స్, పరాగ్, పాన్ పరాగ్. శాంభవి, మేము శక్తితత్వాన్ని బోధించే తాత్వికవేత్త గోపి గంగోత్రి పరమహంసని. చొక్కా కాషాయం, పంచె కాషాయం, కడ్రాయర్ కూడా కాషాయం. ఇవి రుద్రాక్షలు. ఇది ఉదక మండలం. అడవి మండలంలో అత్యవసర పరిస్థితుల్లో ఆదుకుంటుంది. కమండలానికి ఆర్డర్ ఇచ్చాను. అదొచ్చేదాకా టెంపరీగా ఈ గోపి గంగోత్రి స్వామికి ఈ పంగళ కర్రే కమండలం. ఓం ఫట్. ఎక్కడ పడుకోమంటారు? పడుకోవడమా? దేనికి? భగ్న ప్రేమికులమై కాశీయాత్రకు వెళ్లాలని నిర్ణయించుకున్నాం. టికెట్కి డబ్బులు లేవు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకుంటే 150 రూపాయలు ఇస్తారటగా. అందుకని కాశీయాత్ర ఖర్చుల కోసం ఆ సంకల్పంతో ఇలా వచ్చాం. ఇక్కడ పడుకోవచ్చా? మీకు పెళ్లి చేసుకుని బిడ్డా పాపల్ని కనాలనే కోరిక లేదా? లేకే ఉంది. చాలా కోరిక ఉంది. ఒక బిడ్డనే కాదు, కనీస పక్షాన 12 మందినైనా కనాలని కోరిక ఉంది. ఆ 12 మందికి నువ్వే తల్లివి కావాలని కోరిక కూడా ఉంది. కానీ అది తీరని కోరికే. అది తీరకపోతే ఇది తీరదే. అందుకే నేను కాశీకి పోక తప్పదు. నువ్వో సన్యాసం పుచ్చుకుని చర్చిలో సామలంగా మారిపోతానంటున్నావు. కానీ నీ వల్ల తప్ప మరి ఇంకెవరి వల్ల నాకు సంతానం కలగడానికి వీల్లేదు. అందుకే దయచేసి ఆపరేషన్ చేయండి, తొందరగా చేయండి. ట్రైన్ కి టైం అయిపోతుంది. ఈలోగా నా మనసు మారచ్చు, మీ మనసు మారచ్చు. కాళ్ళు బారజాపి పడుకున్నాను. ఆపరేషన్ కానివ్వండి. మీకు ఆపరేషన్ చేయడానికి వీలు కాదు. ఎందుకు వీలు కాదు? 12 మంది వద్దండి. మనకి 2 పిల్లలైనా కావాలి కదా. మనిద్దరికా? అంటే నాకు మీకునా? అంటే మీరు నన్ను లవ్ చేస్తున్నారా? లవింగ్ మీ? ఒట్టుగా? ఒట్టు. తొండ ముదిరి ఊసర వెళ్ళైనట్టు ప్రేమ ముదిరితే కులం జాతి కూడా కనపట్లేదు ఈనాటి కుర్రాళ్ళకి. ఈ కూతురు ఇష్టమైన పెళ్ళాడి కాపురం చేస్తుందట. ఆడు మన జాతోడు కాదట. అంచేత నువ్వు మన మనుషులతో వెళ్ళి ఆ పిల్లని పుట్టింట్లోకి అప్పగించే. ఎవడైనా ఎదురొస్తే మనకెవరు ఎదురొస్తారండి? గోపి, ఎవరు ఆడపిల్లని ఎత్తుకుపోతున్నారు? ఆడు కూడా మన కేసు లాంటిదే. కానీ ఆ కుర్రాడు మనలాగా నాసుకైనాడు కాదు, మొరటోడు. నీ సీరియస్ గా చెప్తే జోక్ తీసుకుంటావేంటి? ఒకరు కాదు, చాలా మంది ఉన్నారు. వాళ్ళందరైతే మనకే, మనం ఒకరికొకరు. గోపి, ఒక ఆడపిల్లని ఎత్తుకెళ్ళిపోతుంటే చూస్తూ ఊరుకుంటావా? నువ్వు మగాడివి కదా. ఇదో అలా అనుకో, తేడాలు వచ్చేస్తాయి. వాళ్ళు చేసి చూస్తాను. 100 ముద్దులు ఇస్తావా? 1000 ముద్దులిస్తాను. మంచి రసపట్టులో ఉండగా చెడగొట్టేశారు కదరా. అది సరే గాని, వాట్ టైప్ ఫైట్? కరాటా గరాటా, కుంపా కంపా, ఆల్ టైప్ అయినో? నేను ఇంకా పడవలేదురా. ఎందుకలా సావు కేక పెడతావు? అవును, ఎందుకు వచ్చాను? బుద్ధి లేక. నిన్ను కైమా చేసి దెబ్బరొట్లో నంచుకుని తింటాను. ఇదేం ఫైట్ బాబు? భరత్ విరాట, కథక్ పరాట. తంతాతై తంతాతై తదదోం తంతా తదదోం తంతా తదదోం తంతా తంతా.
మీకు గుద్దులు నాకు ముద్దులు రా. బాబు వాళ్ళు మనవాళ్ళు ఎందుకు అలా కొట్టారు? మన వాళ్ళ మన వాళ్ళని తెలియక కొట్టారా? లేదు, తెలుసుంటే ఇంకా ఆపకుండా కొట్టేవాడిని. ఎక్కడికి రమ్మని తీసుకెడుతున్నారు? అది మామయ్య గారి విషయం. ఆయనే అమ్మాయిని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళమన్నారు. మీరు కిక్కురు మనకుండా ఇంటికి వెళ్ళండి. మామయ్య అడుగో, ఆయన వస్తున్నారు. ఏంట్రా గొడవ? ఏం లేదండి, పెళ్లి కూతురు మేము ఎత్తుకుపోతున్నామని అబ్బాయి గారు గొడవ చేస్తున్నారు. ఏం పెళ్లి కూతురు, ఏంటి సంగతి? ఏమీ లేదండి అయ్యా. మరి ఏం లేనప్పుడు పోనేంట్రా బండి. దాన్ని ఎక్కడ వదిలేయాలో అక్కడ వదిలేయండి. హాయ్. అవును, నువ్వెక్కడికి ఎందుకు వచ్చావురా గోపి? ఏం లేదు మామయ్య, మరేమో సరే, ఆ బుగ్గ మీద రంగు ముద్దలేంట్రా? తిరణాల్లో పులేసం కట్టాను మామయ్య. ఇద్దరు కలిసే కట్టినట్టున్నారు వేషం. అవును మామయ్య, నేను ఆడపులి, తను మగపులి. నేను మగపులి, నువ్వు ముసలి పులి. పులి 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 పులులు. జాగ్రత్త అమ్మడు, చీకటడి ఏళయింది. నీకు పులి ఆశం కట్టే మనుషులే తెలుసు, కాని మనిషి ఆశంలో ఉన్న పుళ్ళు ఈ ఊళ్ళో చాలా ఉన్నాయి. కాస్త జాగ్రత్తగా చూసుకున్నాడు. పోనీరా బండి. చిచి, ఇంత పిరికాడనుకోలేదు. అతన్ని ప్రేమించడం నాదే పొరపాటు. ఏంటలా కసుబుసుమంటావు డాక్టరమ్మా? అమ్మ బాబులంటే దేవుడితో సమానం కదా అంటారు. గోపి వాళ్ళక్కని అమ్మలాగా చూసుకుంటాడు. వాళ్ళ మావేన ఏమన్నంటే ఇవిడు బాధపడుతుందేమోనని ఊరుకుని ఉంటాడు. అటు చూస్తే ఆయన అరుస్తాడు, ఇటు చూస్తే నువ్వు కరుస్తావు. ఇప్పుడు గోపి పరిస్థితి రోలికి పొత్తానికి మధ్య పప్పులాగా అయిపోయింది. వీరమ్మ, నువ్వు గోపిక వకాల్తా రావద్దు. అతన్ని నమ్మడం నాదే బుద్ధి తక్కువ. ఎప్పుడు తను ధైర్యంగా వాళ్ళ మావయ్య దగ్గరికి తీసుకెళ్లి నన్ను పెళ్లి చేసుకుంటానని బల్లగుద్ది చెప్తాడో అప్పుడు నమ్ముతాను. అంతవరకు అతనితో మాట్లాడు. ఆ కబుర్లకే చెప్తావు. గోపీబాబు కంట పడగానే కబుక్కున పాటేసుకుంటావు. నాకు తెల్దేటి. నేను ఈ జన్మలో ఆ పనిచేయను, అతని మొహం కూడా చూడను. చూడకపోతే వెనకాలే నడుచుకుంటూ వస్తుందా గడియా? తంచవే మేనత్తా కూతురా, ఒట్లు తంచవే నాగుండే. నా కొళ్ళు మడుతుంటే నువ్వు ఎగతాలుగా పడతావా? ఆ వచ్చేవాళ్లే వస్తున్నారు, పాడేవాళ్లే పాడుతున్నారు, పట్టుకునే వాళ్లే పట్టుకుంటున్నారు. పంచవే మేనత్త కూతురా, ఒట్లు పంచవే నా గుండెల ధర. నిర్మలా, నిర్మలా, ఇదిగో చూడు, మామయ్య కాదు, రామయ్య వచ్చినా, భీమయ్య వచ్చినా, దోమయ్య వచ్చినా, ఏ అయ్య వచ్చినా సరే నేను లెక్క చేయను. నువ్వు అన్నట్టుగానే నిన్ను మా మామయ్య దగ్గర తీసుకెళ్లి నిలదీసి నిన్నే పెళ్లి చేసుకుంటాను అని చెప్తాను. చూడు. చెప్పా సొక్కా చంద్రుల్లాగా చూడముచ్చటగా ఉన్న ఆళ్లను చూస్తుంటే నా మనసు ఎక్కడికో వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతుంది అంటున్నావు. ఎక్కడికి వెళ్ళిపోయింది? ఏటి వెళ్ళిపోయింది? అలా 25 ఏళ్ల వెనక్కి నా సిగ్గులు గిలగిల్లాడుతూ గోలెట్టేసిన రోజు గుర్తుకొస్తుంది. శీతాకాలం రోజా, ఎండాకాలం రోజా? ఓరున వర్షాకాలం. ఆ రోజుని ఇంత జరిగింది, నా శోభనం జరిగింది. వడ్ల గింజల బీపు గింజలాగా ఎవరికి తెలవంది, ఎవరికి జరగంది? మా బాగా అడిగావు. చెప్పమ్మా, అట్టమ ఆడిపోతుంది. చెప్పు. మీ అందరి శోభనాలు వేరు. నా శోభనం శోభనాలకే శోభనం. ఓల్ ఇండియాలో శోభనాలు ఒకెత్తు, నా ఒక్క శోభనం ఒకెత్తు. చెప్పమ్మా, చెప్పు చెప్పు. చెప్పమ్మా, చెప్పు చెప్పు. ఏం చెప్పేదమ్మా, సరుకు అయిపోయింది. మళ్ళీ ఛార్జింగ్ అయితేనే గాని చెప్పలేను. ఇయాటికి కొట్టు కట్టేశాను. మళ్ళీ సందర్భం వచ్చినప్పుడు కలుసుకుందాం. నేను గమనిస్తానే ఉన్నాను మా గోపీగడ్ వాలకాన్ని. అయినా నేనేం పట్టించుకోవడం లేదు, దాని గురించి అసలు ఆలోచించట్లేదు. 2 సార్లు SLC ఫెయిల్ అయిపోయిన సన్నాసుడిని MBBS పాస్ అయిన డాక్టర్ ఎందుకు వెళ్ళాడద్ది? ఏదో వయస్సులో ఉందో అది ఆడుతుంది, ఈ నాడిస్తుంది. నా కూతురు కృష్ణవేణి వాళ్ళ పెత్తాతగారి ఇంటి దగ్గర ఉండి చదువుకుంటుంది. అది ఈడేరు లేదు గనకే నిశ్చితార్థం జరిపిస్తున్నాను. అది ఈడేరాక ఏకంగా పెళ్లే జరిపించేస్తాను. నువ్వు కానివయ్యా పంతులు. శ్రీరామపురం కాపురస్తులు వల్లభనేని బసవరాజు గారి ఏకైక కుమార్తె కృష్ణవేణిని వారి మేనల్లుడు చిరంజీవి మువ్వగోపాల కృష్ణ ప్రసాద్ బాబుకిచ్చి కృత్తికా నక్షత్ర కుంభలగ్నమున వివాహం జరుపుటకు పెద్దల సమక్షమున వ్రాయించి ఇచ్చిన లగ్న. రారా గోపి. గోపి కాదు, మువ్వ గోపాలకృష్ణ ప్రసాద్. అది నా పూర్తి పేరు. ఎలా అడిగాను? ఈవిడ డాక్టర్ అమ్మా. మన నాతో పులాసం కట్టిందన్నారు చూడండి, ఈవిడే. ఇప్పుడు యాసాలు కాదు, తమాసాలు కాదు. మేమిద్దరం ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకోబోతున్నాం. మీరు చేస్తారా, మమ్మల్ని చేసుకోమంటారా? బాగుంది అల్లుడు, బాగుంది బాగుంది.
మీరంతా లేచి నిలబడిపోయారట. ఇప్పుడు ఏం జరిగిపోయిందని కూర్చోండి. బాగుందలుడు, కానీ ముందే ఇలా జరుగుద్దని తెలిస్తే నేను అలాగే ఏర్పాటు చేసుకునేవాడిని. ఇప్పుడే నేను నిశ్చితార్థం గురించి మాట్లాడుతున్నాను, నువ్వు నిశ్చయం చేసుకొచ్చావు. కాకపోతే నేను మంచి ముహూర్తం కోసం చూస్తున్నాను, నువ్వు మంచి మోకం చూసుకున్నావు. అలాగే తొందరలోనే జరిపించేద్దాం. ఇదిగో డాక్టర్ అమ్మా, నువ్వు మీ ఊరెళ్ళి తల్లిదండ్రులు ఎవరైనా ఉంటే తీసుకురా, పెళ్లి జరిపించేద్దాం. బసవరాజు గారు, ఫాదర్ ని నేనున్నాను. ఈ నిర్మలకి తల్లిని తండ్రిని నేనే. ఈ పెళ్లి ఈ క్షణంలో జరపడానికి నేను తయారుగా ఉన్నాను. అలాగే స్వామి, నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఎవరితోనూ సంబంధం కలుపుకోవడం కన్నా మీరు సోములూరుతో సుట్రకు అందుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. అదృష్ట దేవత నా గడప దాటి లోనకు వచ్చేసినంత ఆనందంగా ఉంది. ఇంకంతా మంగళమే, సర్వమంగళం. స్వామి, ఆయనకి అంత నవ్వమని చెప్పండి. అది నాగలక్ష్మి, ఇదే ముహూర్తానికి నిశ్చితార్థం జరిపించేద్దాం. పంతులు గారు పళ్ళి పట్టండి. స్వామి, వీలైనంత తొందరలో, అంటే వారం రోజుల్లో మంచి ముహూర్తం చూసి పెళ్లి జరిపించేద్దాం. తాంబూలం అందుకోండి. గాడ్ బ్లెస్ యూ. నాగలక్ష్మి, తీరుబడిగా తిరుగుతున్నావా? అవతల పసుపు కొట్టించాలి, పిండి వంటలు చేయించాలి, ఊరందరినీ పేరంటానికి పిలవాలి, ఇల్లంతా తోరణాలు కట్టించాలి. ఎందుకండి? ఎందుకేమిటి, మన అమ్మాయి కృష్ణవేణి పెద్ద మనిషి అయింది కదా. పెద్ద మనిషా? అదా ఎప్పుడు? ఇప్పటిదాకా అవ్వకపోతే మంచి ముహూర్తం పెడితే అదే అవుద్ది. పట్నం నుంచి రప్పించు. ఏమిటండి అసలు, ఏమిటండి ఇదంతా? వివరాలు అడిగి నన్ను విసిగించకు. రప్పించమన్నాను, రప్పించు. పెద్ద మనిషి అయిన దాని మెళ్ళో మేనమామ దండేయడం ఆచారం కదా, వేయిస్తాను. కాలికి గజ్జలు కట్టి లేగదూడలా ఆడుకుంటున్నావా పిచ్చి తల్లి? నీ మెడకు తాడు కట్టబోతున్నాడమ్మా నీ మేనమావ. అది ఉరితాడవుతుందని తుడికే భయమన్నావు. పథకాలు మీద పథకాలు వేశావు. ఎన్ని పాతకాలు చేశావు. కృష్ణవేణి, నిన్నటి దాకా ఇంతుండే దానివి, పక్కలన్నీ తడిపేసేదానివి, ఒక్కసారి ఎంత పెద్దదానివి అయ్యావే. అయితే అయ్యావు గాని మొత్తానికి పక్కలు బతికాయి. నువ్వు మాత్రం మొన్నటిదాకా మీసాలు లేకుండా ఉన్న గుమ్మడికాయలాగా ఉండేవాడివి. ఇప్పుడు మీసాలొచ్చి పొట్లకాయలాగా సాగిపోలేదేమిటి? అయినా ఇప్పటికీ మా నాన్న పేరు చెబితే నువ్వు వేసుకుంటావుగా. రే బాబు, ఇదంట దాని మెడలో వేరా. ఇదిగో కృష్ణవేణి, మీ నాన్న నా విషయంలోనే పిసినారనుకున్నాను. కూతురికేసే దండకొరణలో కూడా బుద్ధి పనిచుకోలేదు. చూడు ఎంత నాసిరకం దండ తెప్పించాడు. ఇదిగో ఎవడో రూపాయికి రమ్ముంటాడు, తెప్పించాడు. ఎవరు తెప్పించిందైనా ఇప్పుడు వేయడం తప్పించలేరు. అంతే కృష్ణవేణి, దండ ఎంత రేట్ అన్నది వదిలేయి, మనసేతో దండేస్తున్నాం. చూసుకో నీ జాతకం ఎంత గొప్పగా మారిపోద్దో. రై దండై. ఓం మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునా కంఠే భద్రామి సుభగే త్వం జీవ శరదాం శతం. మాంగళ్య ధారణ ముహూర్తస్తు ముహూర్తో మాంగళ్య ధారణ ముహూర్తస్తు ముహూర్తోస్తు.
నాగలక్ష్మి, దీన్ని తీసుకెళ్ళాడు పక్కలో పడే. మీ తలకాయలో తాసుపాములు పాకుతున్నాయా? ఏం పనులండి ఇవి? ఎదిరించి అడిగేవాళ్ళు లేకపోతే ఎంత దుర్మార్గమైనా చేస్తారా? మా అమ్మ నాన్న పోగాని 500 ఎకరాల వారసుణ్ణి నా తమ్ముణ్ణి పాలేరం చేశారు. అయినా నేనేం అడగలేదు. వాడి చదువు సగంలో ఆపేసి వాడి సొంత రైస్ మిల్లోనే వాడి చేత ఊడిగం చేస్తున్నారు. అయినా నేనేం అడగలేదు. కానీ ఇప్పుడు మీరు చేస్తున్న పని చాలా తప్పండి. వద్దండి. అల్లుడు ఆస్తి కోసం కూతురు పోసుకుంటారా? అన్యం పుణ్యం ఎరుగని పసిపిల్ల పెద్దదైందని ఊరందరికీ అబద్ధం చెప్పి ఇష్టం లేని నా తమ్ముడికి కట్టబెట్టారే. ఇదే సుఖపడుతుందండి. కోతకి రాని చేనుకొస్తే ధాన్యం రాలదండి. ఎందుకు గంటే మిగులుతుంది. సంతోషించాంలే. నీకు వయసు పెరుగుతున్న కొద్దీ చాదస్తం ముదిరిపోతుంది. నోరు మూసుకుని నేను చెప్పినట్టు చెయ్యి. ఓ ఫాదర్ అన్న, గుడ్ మార్నింగ్ అన్న. గుడ్ మార్నింగ్. నేను పంపించిన రిపోర్ట్ చదివారా అచ్చయ్య? సదీనా బసవరాజు గారి ఇంట్లో మీరు రాసిన ప్రకారం తప్పు జరిగినట్టుగా అనిపించలే. జరగలేదా? అవుమలా బసవరాజు గారి అమ్మాయి పెళ్లి వాళ్ళిద్దరికి ఇష్టం లేకుండా జరిగిందండి. అది తప్పని మీకు అనిపిష్టం లేదా అచ్చయ్య గారు? ఏం మళ్ళా తప్పు? లోకంలో 190 మంది పోరగాలి గట్లనే జరిగేది పెళ్లి. దానికంతా రిపోర్ట్ ఇస్తున్నారా? ఏం మళ్ళా? అవుమలా బసవరాజు గారి అమ్మాయి వయసు 14 సంవత్సరాలు. ఈ దేశంలో చట్టం ప్రకారం అమ్మాయికి 18 ఏళ్లు నిండంతే పెళ్లి చేయకూడదు. ఈ విషయం మీకు నేను చెప్పాలి అచ్చయ్య గారు. పైగా తప్పు లేదంటారు ఏమిటండి? అన్నా ఫాదర్ అన్న, నేను చెప్పనా మళ్ళా? కొన్న మున్సబ్ గారింట్లో షాదీకి వెళ్ళుండా. పోరదాని వయసు 12. యాడ చెప్తాం వల్ల నా తాన్కిరా. రేపు సెప్టెంబర్ లో నా షాదీకి లగ్నం. పోరదాని వయసు 14. రిపోర్ట్ ఇమ్మన్నా. వాసయ్య ఇన్స్పెక్టర్, 1000 ఏళ్లు బతుకుతావు. ఇదిగో మా అమ్మమ్మకు 9వ ఏట, మా అమ్మకి 5వ ఏట పెళ్లి అయిందట. అంతెందుకు, గాంధీ గారు కస్తూరిబాని పెళ్లి చేసుకునేటప్పటికి ఆవిడ వయసు 12 ఏళ్లు. ఎవడైనా రిపోర్ట్ ఇచ్చాడా? ఆ రోజుల్లో పని పాట లేకుండా బేవార్స్ గా తిరిగేవాళ్ళు ఎక్కువ మంది లేరన్నమాట ఇలాంటి రిపోర్ట్లు ఇవ్వడానికి. ఇలాంటి దగాకోర్లకు మీలాంటి ఆఫీసర్లు తోడుకోవడం వల్లే మీ డిపార్ట్మెంట్ మొత్తానికి చెడ్డ పేరు వస్తుంది తెలుసా? ఇన్స్పెక్టర్, వ్యవహారం శృతి మించుతోంది గాని నువ్వు వెళ్లి పెళ్లి ఏర్పాట్లు చేసుకో. ఈయన సంగతి నేను చూసుకుంటాను. వెళ్ళు. గట్టనే బసవరాజు గారు, నీ కాలు మొక్తానే వెళ్తా. ఏమయ్యా సోములూరు, దగాకోరు అన్నావు నన్నేనా? అమాయకురాలు నిర్మలకి పెళ్లి జరుపుతానని మాటిచ్చి ఆమె రాకముందే నీ కూతురు ఇచ్చి పెళ్లి చేయడం దగా కాదు? భలే ఓడువయ్యా సోములూరు. ఆ అమ్మాయి అమాయకురాలా? ఊళ్ళో ఇంతమంది వయసు వచ్చిన కుర్రోళ్లు ఉండగా 500 ఎకరాల ఆస్తిపరుడని మా వాణ్ణి వాళ్ళలో వేసుకున్న ఆ పిల్ల అమాయకురాలా? నాకెదురుగుండా తలెత్తుకు నిలబడ్డానికే గడగల్లాడిపోయేవాణ్ణి నాకే ఎదురు తిరిగేటట్టు చేసిన ఆ పిల్ల అమాయకురాలా? నిజంగా దేవుడు మొహం చూసి చెప్పాలంటే వాడు అమాయకుడు, అంతకన్నా నేను అమాయకుణ్ణి. ఆ పిల్ల తరపున వకాల్తా తీసుకున్న నువ్వు గొప్ప అమాయకుడివి. గోపిని మగాళ్లగా పెంచావా బసవరాజు? ఆడపిల్ల కంటే అధ్వానంగా పెంచావు. ప్రేమ, అభిమానం అవంటే ఎవడు తెలియనిచ్చావా? నిర్మల దగ్గర వాటిని నేర్చుకున్నాడు. అసలు అసలు నువ్వు మనిషివైతే కదా ప్రేమ అంటే ఏమిటో నీకు తెలియడానికి. మా భలే ముక్కన్నావయా సోహలోరు. ఏనంద్రా, పెళ్లి చేసుకుని ఒక కూతుర్ను కూడా కన్నా నాకు ప్రేమ అంటే ఏమిటో తెలదట. సన్యాసం పుచ్చుకున్న ఈ స్వాములోరికి బాగా తెలుసునట. ఇదిగో ఆఖరిసారి చెబుతున్నాను, గోపికి నేను మేనమావని. ఎవరినిచ్చి పెళ్లి చెయ్యాలో ఎవరినిచ్చి పెళ్లి చేయకూడదో నాకు బాగా తెలుసు. నేనెక్కడి నుంచో ఈ ఊరొచ్చి తలదాచుకుంటున్న పికారోణ్ణి కాదు, ఊరందరికీ ఉండడానికి సోటివ్వగల కామందుని. అయినా ఊరు పేరు లేనోళ్ళు వచ్చి నన్ను నిలదీస్తే ఊరుకునే రకం కాదు నాది. ఎల్ల కల్లోలమైపోద్ది. బసవరాజు, తప్పు నీ వైపు ఉంది,
కానీ ధర్మం నా వైపు ఉంది. నువ్వు కోటీశ్వరుడు కావచ్చు, కానీ ఈశ్వరుడు వేరే ఉన్నాడు. ఆ విషయం నువ్వు తెలుసుకునే రోజు దగ్గరలోనే ఉంది. ఏమయ్యో సోములోరు, నన్ను శాపనార్థాలు ఎట్టుకో, పాపగోపుల్లో పడిపోతావు. పోరవరా బండి. నిర్మల, ఊరొచ్చేసిందమ్మా. నువ్వు బయలుదేరు. అయ్యగారు ఆ? ఆ. పటాలు వస్తున్నారండి. ఆ? పటాలం అండి. పాతాళం కాదురా, మంచి తెల్లమ్మోర్లు రాని. రండి రండి, అందరికీ స్వాగతం. దయచేయండి. చాలా దూరం నుంచి వస్తున్నట్టున్నారు. ఏదో మంచి శుభవార్త తెచ్చుంటారు. ఆ తర్వాత ఈ అమ్మాయికి ఇంత మంచి సంబంధం దొరకటం మా అందరికీ ఎంతో సంతోషంగా ఉంది. ఆ పెళ్లి కూడా ఏర్పాటు చేసేసుకొచ్చారన్నమాట. శుభం శుభం. ఆడపిల్ల కదా, తొందరపడి చేసేయాలి మరి. ఆ తర్వాత పెళ్లి కొడుకు ఏం పని చేస్తున్నాడు? మీ గుళ్ళోనేనా లేక ఏదైనా బళ్ళోనా? ఎప్పుడు ఏది జరగాలో అప్పుడే జరుగుద్ది అనేది పాతకాలం. ఈ కాలంలో మనం జరిపిస్తే తప్ప ఏది జరగదు. ఆ కృష్ణవేణి రా. రా, మన డాక్టర్ అమ్మాళ్ళ బంధువులు వచ్చారు. రేపు నీకు తొలుచూలు పురుడొస్తే కాస్త దగ్గరుండి పెద్ద పాపను చూసుకోవాల్సింది ఆవిడేగా. రా. నిన్ను తల్లులందరూ దీవించడానికి వచ్చారు. నాకున్న ఒక్కగానొక్క కూతురు నా మేనల్లుడు గోపికిచ్చి మొన్ననే పెళ్లి చేశాను. అమ్మా, వాళ్ళకి దండం పెట్టుకో. వాళ్ళు దీవిస్తే ఆ దేవుడు దీవించినట్టే. ఎప్పుడు యేసునాథుని కోవిల్లోనే ఉంటారు కోపతాపాలు లేని తల్లులు. ఇదిగో వాళ్ళ కాళ్ళకి దండం పెడితే చేతులారా దీవిస్తారు. ఒక చెంప కొడితే రెండో చెంప చూపించమన్న ఆ యేసు ప్రభువు బిడ్డలు. వెళ్ళి దండం పెట్టు. మరి మా అమ్మాయి ఏమిటి తల్లో పూలు పెట్టుకోలేదే? చెప్పాను కదరా, పాపం తెల్లమ్మోళ్ళు మంచోళ్ళు. ఏం నీళ్ళెట్టు. అలాగేనండి. నిర్మల, కష్టంలో కూడా నవ్వుతూ ఉండే మనిషి అనుకున్నానే గాని నవ్వుతూ కష్టపెట్టే మనిషి అనుకోలేదు. కాదు నిర్మల, తలుపులు ఎందుకు మూయిస్తున్నారు మదర్? మత సంబంధంగా మీతో కొంచెం మనసు విప్పి మాట్లాడాలి. అవి మన మధ్యనే ఉంటే బాగుంటుందని. బాగుంది మదర్. మనస్సు విప్పి మాట్లాడడానికి తలుపులు ఎందుకు మూయాలో అర్థం కావటం లేదు మదర్. మతం మనస్సుకు వెలుగునిస్తుందంటారు, కానీ మనస్సు విప్పడానికి మన చుట్టూ ఇంత చీకటి కావాలా మదర్? లారెన్స్, మతాన్ని నువ్వు అసమ్మతం చేశావు. ఎలా? ఎప్పుడు?
చెప్పండి మదర్. కుటుంబ నియంత్రణ మన మతానికి వ్యతిరేకం. దాన్ని నువ్వు ప్రచారం చేసావు. ప్రార్థన జరపడానికి బదులు వ్యర్థమైన పంచాయతీ రాజకీయాల్లో పాల్గొన్నారు. బైబుల్ చదవాల్సిన పని లేదని దుర్బోధన చేశారు. నిన్ను నమ్మి నిర్మల్ని ఊరికి పంపాను. ఇప్పుడు దాని బ్రతుకు ఎటూ కాకుండా పోయింది. నువ్వు చేసిన ఏ పని ఒక మత గురువు చేయదగిన పని కాదు. చెప్తాను, అందరికీ అన్నిటికీ సమాధానం చెప్తాను. ముందుగా నేను భారతీయుణ్ణి, ఆ తర్వాతే మత గురువుని. ఈ దేశం క్షేమంగా ఉంటేనే ఈ దేశంలోని మతాలు క్షేమంగా ఉంటాయి. చెప్పాను, ఆపరేషన్ చేయించుకోమని నేనే చెప్పాను. ఎందుకు? ఈ దేశాన్ని పట్టి పీడిస్తున్న సమస్య అధిక జనాభా, ఓవర్ పాపులేషన్. అది తగ్గించడానికి నేను చేసే ప్రయత్నం ఈ దేశానికి చేస్తున్న సేవ, మానవ సేవే మతానికి చేస్తున్న సేవని నేను అనుకుంటున్నా. చెప్పాను, చర్చికి రాకండి, పనులకు వెళ్ళండి అని చెప్పాను. ఎవరికి? పనులని మర్చిపోయి చర్చిని మాత్రమే నమ్ముకున్న పామరులకు చెప్పాను. ఎందుకంటే పని చేసే చోటు దేవాలయం, చేసే పని దైవం నమ్మకపోతే భక్తి భుక్తి ఉండదని నేను నమ్ముతున్నాను కనుక. నెక్స్ట్ క్వశ్చన్, ఆ పాలిటిక్స్. పంచాయతీ బోర్డు స్కూల్ కట్టించి 8 ఏళ్లైంది, టీచర్ లేడు. కరెంటు స్తంభాలు నాటించి 6 ఏళ్లైంది, కరెంటు లేదు. పంట కాలువలు తవ్వించి 2 ఏళ్లైంది, నీళ్లు లేవు. తడితే కాని తలుపులు తెరవబడం అనేది బైబుల్ సూక్తి. అందుకనే పనిచేయడం మర్చిపోయిన అధికారుల తలుపులు తట్టాను. నెక్స్ట్, నిర్మల. లవ్ ఇస్ గాడ్ అండ్ గాడ్ ఇస్ లవ్. నిర్మల ప్రేమించడం నేరమని ఎవరనగలరు? ఆమె ప్రేమను ప్రోత్సహించి నేను దోషినైతే మీరందరూ దోషులు కారా మదర్? ఆ విషయం చెప్పగానే వివరాలు అడగకుండా, విచారించకుండా మీరంతా ఒక్కుమడిగా పెళ్లి తాంబూలాలు పట్టుకుని పేరంటాళ్ళ ఇక్కడికి వచ్చారే. మీ అందరిలాగా ఆమెకు సుస్థిర జీవితం ఏర్పడాలని నేను కూడా కోరుకోవడం తప్ప మదర్? ఆఖరిసారిగా ఒక్క మాట, మంచి పనికి మతం లేదు, మతానికి మంచితనం ఎన్నటికీ అడ్డురాదు. గొప్ప చాకచక్యంగా సమాధానాలు చెప్పి తప్పించుకోగలనుకుంటున్నావేమో. నువ్వు చేసిన మత విద్రోహ చర్యలన్నిటికీ 1 వారం రోజుల్లోగా పై అధికారికి సంజాయిషీ పంపాలి. పంపకపోతే ఆ తెల్లకోటు తీయాల్సి ఉంటుంది, ఈ చర్చి ఖాళీ చేయాల్సి ఉంటుంది. ఈ కోటు వేయడం, కోటు తీయడంలో తేడాలు మీకుండొచ్చు. బైబిల్ మీద అట్ట చింపేసినంత మాత్రాన సువార్తలు చెరిగిపోతాయా మదర్? మీకు బాగా తెలుసు, నేను పుట్టుకతోనే క్రిస్టియన్. ఈ కోటు తొడిగే కాదు. జీసస్, నిన్నన్నట్టే వాళ్ళు నన్ను కూడా దైవద్రోహి అంటున్నారు ప్రభు. ఇంతకాలం నా ఒంటి మీద సొంతానికి చొక్కా కూడా లేనివాణ్ణి. నువ్వు ప్రసాదించిన ఈ కోటే ఇన్నాళ్ళు నా నగ్న శరీరాన్ని కాపాడింది. ఈ కోటును నా నుంచి వేరు చేయగలరు, కానీ నా హృదయం నుంచి నిన్నెవరు వేరు చేయలేరు ప్రభు. డాక్టరమ్మా, పెద్దమ్మా, మమ్మల్ని కష్టకాలంలో కాపాడేది ఆ ఫాదరు, ఈ డాక్టరమ్మే. ఫాదర్ని ఎలాగూ చర్చి నుంచి తీసేశారు. మా డాక్టరమ్మను కూడా ఊరి నుంచి తీసుకెళ్లిపోతున్నారు. ఇదేమైనా బాగుందా? ఇక మా బాగోగులు ఎవరు చూస్తారు? డాక్టరమ్మా, మమ్మల్ని వదిలి వెళ్ళొద్దు. పెద్దమ్మా, నువ్వైనా చెప్పమ్మా. నిర్మల, నువ్విప్పుడు మాతో వస్తే నీ కన్నీళ్లు మాత్రమే తుడుచుకోగలుగుతావు. కానీ ఊర్లో ఉంటే ఇంతమంది కన్నీళ్లు తుడగలుగుతావమ్మా. కాంట్ యు స్టే ఫర్ సమ్ మోర్ టైం? లేదు మద, నా మనసేం బాలేదు. ఇంత జరిగిన తర్వాత నేను ఈ ఊళ్ళో ఉండడం మంచిది కాదు. అదేంటమ్మా, ఏం జరిగినా మన గుండె నిబ్బరం పోకూడదు. నన్ను చూడు, కట్టుకున్నోడు నన్ను వదిలేసినా జరిగిందంతా మర్చిపోయి నవ్వుతూ బ్రతుకుతున్నాను. ప్రేమించినోడు కళ్ళ ముందే ఉండక్కర్లేదు, కళ్ళు మూసుకున్నా మన గుండెల్లో ఉండాలి. అదే ప్రేమంటే. చూడమ్మా, వాళ్ళు చెప్పేది న్యాయమే. నీకోసం బ్రతకటం స్వార్థం, నలుగురు మంచి కోసం బ్రతికేదే బ్రతుకు. ప్రేమించటం నీ ఇష్టమే కావచ్చు, కానీ పెళ్ళనేది భగవంతుడి ఇష్టం అమ్మా. తొందరలోనే నీ ట్రాన్స్ఫర్ కోసం ఏర్పాటు చేస్తాను. అంతవరకు అన్నీ మర్చిపోయి ఇక్కడే ఉండమ్మా.
రండమ్మా, మీ డాక్టర్ అమ్మని మీతోటి తీసుకెళ్ళండి. ఈసారి మిమ్మల్ని నమ్మి నిర్మల్ని మీ చేతుల్లో పెడుతున్నాను. అలాగేనమ్మా, మా కంటి పాపలా చూసుకుంటాం. గాడ్ బ్లెస్ యు మై చైల్డ్. వస్తామా? వస్తాం నిర్మల, వస్తాం. ఏటి ఈ ఆడమని పెళ్లి రోజు కదా, కాసేపు కూకుని మాట్లాడుకుని కుసు ఆడుకుందామంటే అలా మిడతలాగా ఎగిరి పడిపోతావేంటి? మేడతలా ఎగిరి పడతాం కాదే, అవతల ఆవులు కుడి చెట్టాలా అయ్యగారు వచ్చేవాళ్ళైంది. ఎప్పుడు అయ్యగారి పని ఏంటి? నీ పెళ్ళం పని చూడవేంటి? ఈ పని ఎప్పుడు కాదన్నానే, అది ఎప్పుడు పడితే అప్పుడు బాగోదే. పెళ్లి రోజులు కూడా బాగోదంటే అమ్మా తల్లి రక్షించు, చల్లగా ఉండు. నువ్వు ఏమిటలా నీ ముగ్గురుతో గొడవ పెట్టుకుంటున్నా? నా మొగుడు నా ఇష్టం, గొడవ పెట్టుకుంటాను. కాకపోతే నా గోసికి మొలతాడి కింద కట్టుకుంటాను. నీకెందుకు? మా మొగుడి పిల్లల మీద ఎయ్యి ఉంటాయి, లచ్చ ఉంటాయి. ఇవాళ మా పెళ్లి రోజు కదా, కాసేపు కూకుని మాట్లాడుకుని గుసగుసలాడుకుందామంటే మా ఉసిరు వేసుకోవడానికి మధ్యలో ఊడిపడ్డావు. అవునులే, డాక్టర్ ముసురు మట్టుకు నువ్వు పోసుకోవట్లేదెక్కి. డాక్టర్ని ప్రేమించిన మీ మావితో దొంగతనంగా నీకు ముడేయించారు. అందుకని అసలు ఇక్కడ రానే రాడు, బజార్ని పడిపోయాడు. అసలు మొగుడు పిల్లలు అసలు నీకెలా తెలుస్తాయి? తాళి కట్టించుకోగల సరే. చిన్న పిల్ల దగ్గర ఏటా మాటలు? ఎవరి దగ్గర ఏం మాట్లాడాలో తెలియకరా? కుక్క పుట్టుకు పుట్టాల్సింది, నెక్కి నీతులు చెప్తుంది. అమ్మా, నూకా చెప్పింది నిజమేనా? అందుకే నా మావ ఇంటికి రావట్లేదు. అదేం లేదమ్మా, నువ్వు వెళ్ళి ఆడుకో. నిర్మల, మెనీ హ్యాపీ బర్త్డేస్. అరే, ఈ రోజు నా బర్త్డే అని నీకెలా తెలుసు? ఒక్క బర్త్డే ఏంటి, భార్యడే, బాబుడే, అమ్మడే, ఆల్ డేస్ మనకి తెలుసు. లారెన్స్ గారు చెప్పారు. అది సరే గాని, ఈ రోజు సంక్రాంతి పండగ కదా, నీ పండగ రోజున నీకు నా ప్రెజెంట్. థ్యాంక్స్. నీ బర్త్డే రోజున నా ప్రెసిడెంట్. ఏమిటి? ప్రెసిడెంట్. ప్రెసిడెంట్ కాదు, ప్రెజెంట్. ప్రెసిడెంట్. ప్రెసిడెంట్ కాదు, ప్రెజెంట్. ఓహో, ప్రెసిడెంటా? ఓ మై గాడ్, ప్రెసిడెంట్ కాదు, ప్రెజెంట్. ఊటా ప్రెసిడెంట్. సరేనైనా ఆ ప్రెసిడెంట్ ఇలా ఇవ్వు. పంచర్ సాప పెళ్లి కడదాం అనుకున్నాను. సర్లే, ఎప్పుడైనా దాని దగ్గరికి ఎత్తాల్సిందేగా. అబ్బో, పట్టు చీర తీసుకొచ్చావే. నేను కొనలేదు, మా నాయనమ్మ కాలం నుంచి ఇంటి గోడలు కడుతున్న ఆనవాయితీ చీర. ఇది కట్టుకుని మొదటి రాత్రి గదిలో గడుగు పెడితే అంతే, తెల్లారేటప్పటికి తేడాలు వచ్చేస్తాయి. ఇలా ఇండీసెంట్ గా మాట్లాడకూడదని చెప్పానా? అది సరే కానీ జాకెట్ ఏది? మా నాయనమ్మ జాకెట్ వేసుకునేది కాదు, అందుకే మరి నీకు కూడా జాకెట్ తీసుకురాలేదు. అబ్బా, ఇప్పుడే చెప్పాను అలా మాట్లాడకూడదని. నిన్ను మార్చడం నా వల్ల కాదు. నన్నెందుకు మార్చడం గానీ, చీర మార్చు. చుట్టుపక్కల ఎవరు లేరు, ఇద్దరు కలిసి ఇక్కడే మార్చేసుకుందామా? నువ్వు అటు వెళ్ళి మార్చుకో. నువ్వు? నేను ఇటు వెళ్ళి మార్చుకుంటాను. సరే పద. ఎక్కడికి? మా నాయనమ్మకి మా తాతయ్య చీర కట్టేవాడు. నువ్వు వెళ్ళు. వెళ్ళమంటుంటే. అలాగే అలాగే వెళ్ళు. నిర్మల, నిర్మల ఆగు. నా మనసిప్పి నీతో చెప్పుకొని, నన్ను నువ్వు మర్చిపోలేవని నాకు తెలుసు. నేను కూడా మర్చిపోలేకపోతున్నాను. నేను అమ్మాయిని ఇష్టపడి పెళ్లి చేసుకోలేదు. నాకు తెలియకుండానే ఈ పెళ్లి జరిగింది నిర్మల. నా గురించి నువ్వు తప్పుగా అనుకోవద్దు. ఇప్పటికీ నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. నిర్మల ఆగు, నా మాట విను నిర్మల. నిర్మల, నాగలక్ష్మి, కొత్త చీర అట్టుకొచ్చాను, కట్టుకురా. ఏటి ఇప్పుడు మన ఇల్లున్న పరిస్థితిలో
నన్ను కొత్త చీర కట్టుకుని కులకమంటారా? మన పెళ్లి రోజు కదా అని పట్టుకొచ్చాను. కట్టుకో, మల్లె పూలెట్టుకోవడం మర్చిపోకు. చాలా బాగుంది. కన్న కూతురు కాపురం కన్నీటి కాపురం అయింది. అల్లుడింటి గుమ్మం తప్పకుండా తిరుగుతున్నాడు. అవేమీ పట్టించుకోకండి. ఇప్పుడు నేను మల్లెపూలు పెట్టుకోవాలి. ఆ? ఎవరి కర్మ ఆళ్ళదే. నీకు 25 ఏళ్ళే పెళ్ళైనా ఏం లోటు వచ్చింది? ఇంకా 25 ఏళ్ల పొడుచులాగే ఉంటావు. వెళ్ళి కట్టుకురా. చేసుకో, బ్రహ్మాండంగా పండగ చేసుకో. కన్న కూతురు సంతోషంగా ఉంది, ఇంటల్లుడు మరీ మరీ సంతోషంగా ఉన్నాడు. నువ్వు వెరీ వెరీ బ్రహ్మాండంగా పండగ చేసుకో. ఈ రోజు మా అక్కయ్య పెళ్లి రోజున జ్ఞాపకం పెట్టుకుని పువ్వులు తెచ్చాను. ఇంత హుషారుగా నువ్వు ఉన్నామని తెలుసుంటే మామయ్య నీ కోసం పట్టు బట్టలు కూడా పట్టుకొచ్చేవాడిని. రేయ్, కళ్ళు కనపడతాయా? ఎవరితో మాట్లాడుతున్నావో తెలుస్తుందా నీకు? రా నాయనా రా. ఇంతకాలం నన్ను తిట్టి బెదిరించి బానిసను చేశావు. ఇప్పుడు కోరుకున్న అమ్మాయిని దూరం చేసి గుండె ముక్కలు చేశావు. ఇంతకన్నా ఏం చెయ్యగలవు? మాయ మావయ్య, నీ ఎదురుగా నోరెత్తి మాట్లాడటం కూడా నాకు రాదే. నా మీద పగ పెట్టుకుని దానుసురెందుకు పోసుకున్నావు? పాపం మావయ్య, మహాపాపం. పెళ్లి చెయ్యగానే తండ్రిగా నీ బాధ్యత తీరిపోయిందనుకున్నావు గాని చూడు, ఈ పిల్ల మొహం చూడు. నీ బాధ్యత తీరిపోయిందనుకున్నావా? ఆహా, బరువు దించేసుకున్నావు. రేయ్, ఏంటో తాగుబోతు వదిలిపెట్టు. ఈ తాగుబోతు కాదుకోండి. ఏమిటి? ఏం పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? ఏంటి? రేయ్, నువ్వు కొట్టినా తిట్టినా మావయ్య నోరు తెరవపోవడం వల్లేగా ఎంత అలసైపోయాడు. ఈసారి మావయ్యనేమని అన్నావో నేను ఊరుకోను. జాగ్రత్త. అమ్మా, నీ మొగుడి పరువు కోసం నీ తమ్ముడిని పిరికివాణ్ణి చేశావు. నా మొగుడి పరువు కోసం నీ మొగుడిని, నా తండ్రిని కూడా లెక్క చేయను. అది నీ మొగుడికి చెప్పు. పదమావయ్య, రామయ్య, రా. నేను ఆడి అక్కను అనిపించుకోలేకపోయినా అది ఆడి పెళ్ళాం అనిపించుకుంది. నిన్ను ప్రార్థించడానికి చర్చికి రావద్దని వెలివేశారు. కానీ నువ్వెక్కడుంటే అక్కడే నాకు దేవాలయం. నాకు ఏ కోరికలు లేవని నీకు తెలుసు. ఈ ప్రపంచంలో మంచి వాళ్ళ కష్టాలు తొలగించు, చెడ్డవారికి మంచి మార్గం చూపించు. అదొక్కటే నేను కోరుకునేది. అమ్మా, నువ్వు గోపి భార్యవు కదూ? కాదు ఫాదర్, మా మావయ్యకి బలవంతంగా కట్టబెట్టిన భార్యని. నా సమస్యను మీరైనా తీరుస్తారని మీ దగ్గరికి వచ్చాను. ఎలా తీరుస్తానమ్మా? నాకు తెలిసిన పరిష్కారం ఒకటే ఉంది. మీ ఇద్దరి పెళ్లి చెల్లదని చెప్పడం. కానీ అందువల్ల మీ మామయ్య సమస్య తీరిపోతుందేమో కానీ నీ బతుకు నీకే సమస్య అయిపోతుందమ్మా. నా గురించి ఆలోచించకండి ఫాదర్. నాకు మా మావయ్య సంతోషంగా ఉంటే అంతే చాలు. పెద్ద ఆరిందాలా మాట్లాడుతున్నావే. అనుభవం పెద్దదైనప్పుడు ఆరిందతనం అదే వస్తుంది ఫాదర్. ఆడపిల్ల పెద్ద మనిషి అయ్యాక పెళ్లి చేస్తేనే పెళ్ళని పెంచుకుంటుంది. కాని కాకముందే చేస్తే అది బొమ్మల పెళ్లి ఫాదర్. ఇది నిజమా? నువ్వు మా మావయ్య డాక్టర్ అమ్మని మర్చిపోలేకున్నాడు. ఇంటికి కూడా రావడం లేదు. వస్తే బాగా తాగేసి వస్తున్నాడు. అతను చూస్తే నాకు చాలా బాధగా ఉంది ఫాదర్. మా మావయ్య బతుకు బాగు చేయాల్సింది మీరే ఫాదర్, మీరే. అమ్మా, ఈ వయస్సులో చర్చి కోట తీసేయడానికి కన్నీరు పెట్టకుండా ఉండలేకపోయాని. ఇంత చిన్న వయస్సులో ఎంత ఎదిగిపోయావమ్మా. నీ నిండు జీవితాన్ని అంత తేలిగ్గా తీసి పారేస్తున్నావంటే యు ఆర్ వెరీ గ్రేట్. చూడమ్మా, నువ్వు ఇంటికి వెళ్ళు. నీ సమస్యను 10 మందిలో పంచాయతీ మధ్య నేను తీరుస్తాను. వెళ్ళమ్మా, వెళ్ళు. అమ్మా గంగమ్మ తల్లి, నేను పెద్ద మనిషినయ్యానన్న విషయం నీ కడుపులోనే దాచుకో. మావయ్య డాక్టర్ అమ్మ ఒకటయ్యే వరకు ఈ నిజం ఎవ్వరికి తెలియకూడదు.
రే గుండు, బసవరాజు గారు పంచాయతీకి రాలేదే? ఒకళ్ళని విచారణ చేయటం మా అయ్యగారికి అలవాటు కానీ ఆయన విచారణ జరిపే మగాడు ఎవడూ లేడు మీ పంచాయతీలో. విన్నారా పౌరమత్ కబుర్లు? వేడితో ఏంటండి, కృష్ణవేణిని పిలిపించి 10 మందిలో ఏం జరిగిందో విచారిస్తే పోలా. నేను ఇక్కడే ఉన్నాను. ఏమ్మా, ఫాదర్ గారు చెప్పింది నిజమేనా? అవును, నేను చెప్పేది నిజం. నేను ఇంకా పెద్ద మనిషిని కాలేదు. అయినట్టు మా నాన్న చెప్పింది అబద్ధం. కులాచార ప్రకారం మేనమావ చేత మాల వేయించినట్టు నమ్మించి రహస్యంగా ఆ దండలో తాళిపెట్టి తప్పుడు పెళ్లి జరిపించాడు మా నాన్న. ఈ పెళ్లి నాకిష్టం లేదు, మా మావయ్యకి ఇష్టం లేదు. ఈ పెళ్లి చెల్లదని తీర్పిచ్చి మా మావయ్యను డాక్టరమ్మను కలపండి. సాక్షి విచారణ అయింది, అంతా వినండి. నువ్వు రాసుకోవా, తీర్పు చెప్తాను. బసవరాజు వయసుకు రాని తన కూతుర్ని పెద్ద మనిషి అయిందని అబద్ధాలు చెప్పి పెళ్లి చేశాడు కాబట్టి మన ఊరి కట్టుబాటు ప్రకారం ఈ పెళ్లి చెల్లదు. కనుక కృష్ణవేణి పెళ్లిగాని పిల్లగానే లెక్క. బసవరాజు ఈ క్షణమే గోపి ఆస్తినంతా గోపి కప్పజెప్పాలి. పోతే గోపి తన మనసుకు నచ్చిన డాక్టరమ్మను పెళ్లి చేసుకోవచ్చు. మన ఈ తీర్పుకి బసవరాజు కట్టుబడి ఉండకపోతే రేపటి నుంచి మరెవరూ బసవరాజు పొలం పనులకు పోకుండా కట్టుగట్టి ఏలేయాలి. కృష్ణవేణి, నా బ్రతుకు గురించి నువ్వు ఆలోచించి ఇంత తెగింపుగా 10 మందిలో నిజం చెప్పావు. నీ బ్రతుకు నిలబెట్టడానికి నేను ఆలోచిస్తా. నువ్వెప్పట్లాగే నవ్వుతూ ఉండాలి. ఏది, ఒకసారి నవ్వు నవ్వు. వాళ్ళిద్దరికి పెళ్లి జరుగుతుంటే నా ఇంటికే కాదు ఈ ఊరికే కాళ్ళొచ్చేసినట్టుంది. వాళ్ళ ముచ్చట చూస్తుంటే నా మనసు ఎక్కడికో వెళ్ళిపోతుంది. మంచి సాధ్యంలో ఉన్నట్టున్నావే. సాధ్యం అయ్యాక కలవమన్నావు, మంచి పట్లో కథ ఆపేశావు. సందర్భం వచ్చాక చెప్తానన్నావుగా, చెప్పనే లేదు. చెప్పు చెప్పు. ఇవాళ నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకో తెలుసా? కులం మతం ప్రమేయం లేకుండా పెద్ద చిన్న ఒకరేమిటి, ఈ ఊరంతా నిర్మలకి నీకు పెళ్లి జరిపిస్తున్నారు. ఫాదర్, మా పెళ్లి కారణంగానే మిమ్మల్ని చర్చిలోంచి కోర్టు తీసి పంపించేశారు. దాందే ఉంది బాబు. అది కదండి, వాళ్ళని తీసుకొచ్చి ఆళ్ళ చేతి తప్పును ఒప్పించి ఆళ్ళ చేతి తిరిగి మీకు కోర్టు తొలగిస్తాను. ఆ తర్వాతే మా పెళ్లి జరుగుతుంది. నేను వెళ్ళొస్తాను ఫాదర్. బాబు, పెళ్లి కొడుకు ఊరు దాటడం మంచిది కాదు. అయినా నాకు మతం ముఖ్యం కాదు బాబు, మనస్సు ముఖ్యం. నేను వెళుతున్నది మతం కోసం కాదు, నీ మనసు కోసం. గాడ్ బ్లెస్. గంజినీళ్ళ గతి లేక నా కాళ్ళ దగ్గర పడుండే కుక్కలన్నీ నాకు వ్యతిరేకంగా ఏకమవుతాయా? ఒరే, రేపటి నుంచి కోతల ఆరంభం. ఊళ్ళో వాళ్ళు రాకపోయినా ఎవరిని బ్రతిమాలక్కర్లేదు. పొరుగు నుంచి కూలీని రప్పించు. మన దగ్గర అప్పులు తీసుకున్న ఎదవలందరినీ ఈ రోజు తిరగకుండా బాకీ కట్టేమన్నానని చెప్పు. ఊళ్ళో రేపటి నుంచి ఎవ్వరికీ గుప్పెడు మెతుకులు దొరకకుండా చూడండి. మన మనుషులు పొలంలో దిక్కుండా ఈ ఊరు మనుషులు అడ్డుపడతారేమో. పడతారు. ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, ఎంత మంది ఖర్చు అయిపోయినా పర్వాలేదు, నేను చూసుకుంటాను. తర్వాత ఆ గోపిగాడికి డాక్టర్మ్మకి పెళ్లార్పాట్లు చేస్తున్న లారెన్స్ గాడు అక్కడికక్కడే యేసుక్రీస్తు అయిపోవాలి. అంతేకాదు, ముహూర్తానికి ముందే ఆ డాక్టర్మ్మను అదే చర్చిలో సమాధి చెయ్యాలి. నువ్వు వెళ్ళి ఆ పనులు చూడు, నేను చేను దగ్గరికి వస్తాను. నిర్మలమ్మ, ఎవరేమైపోతారో, ఏ బతుకు ఎలా కొట్టుకుపోద్దో అంత అల్లకల్లోలంగా ఉంది. నువ్వు ఒక్కదానివి ఈ ఆపదను తప్పించగలవు తల్లి. నా తమ్ముడు నువ్వు కట్టుకుంటే నువ్వు ఒక్కదానివి సుఖపడగలవు. ఆడిని వదిలేస్తే నా కుటుంబం అంతా సంతోషంగా ఉంటుంది తల్లి. అన్నిటికీ ఓర్చుకునే బతికే ఆడబతుకు. నీలాగనే చదువుకోలేదు, అందుకే నీ కష్టాన్ని ఆలోచించకుండా నా కుటుంబానికి వచ్చిన ఆపదని తప్పించమని భిక్ష అడుగుతున్నాను. నువ్వెక్కడికైనా వెళ్ళి పెళ్లి చేసుకుని సుఖంగా ఉండు తల్లి. మీరేం కంగారు పడదు. నేను ఈ ఊరు వదిలి వెళ్ళిపోవాలని ముందే నిర్ణయించుకున్నాను. మీరనుకున్నట్టు నేను ఈ పెళ్లి చేసుకుంటే అది నా దృష్టిలో రెండో పెళ్లే. అది ఈ జన్మలో జరగదు. ఫాదర్ పెళ్లి ఏర్పాటు చేసే లోపల నేను ఈ ఊరు వదిలి వెళ్ళిపోతాను. మీరు ధైర్యంగా వెళ్ళండి.
దేవుడా, ఎంత ఓర్పు గల బిడ్డ మా ఇంట్లో పుట్టుండకూడదా? ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? నేనెవ్వరికి అడ్డురాని చోటికి. ఇక్కడ ఎవరికి అడ్డం నువ్వు వెళ్ళిపోతున్నావు? కృష్ణవేణి, ప్రతి ఆడది గర్వపడేంత త్యాగం చేయడానికి సిద్ధపడ్డావు. నీలాంటి మనిషిని కష్టపెట్టి తాను సుఖపడాలని ఏ ఆడది కోరుకోదమ్మా. పెద్ద పెద్ద మాటలు చెప్పి నువ్వు తప్పించుకుందాం అనుకోకు. నువ్వు వెళ్ళిపోతే మావయ్య బ్రతకడు. నా గురించి నిన్ను వెళ్ళిపోమని మా అమ్మ ప్రాధాయపడొచ్చు, అది కన్న తల్లి స్వార్థం. మావయ్య కూడా అమ్ముంటుంటే, నిన్ను ఉండమని ప్రాధాయపడుంటే అప్పుడు ఏ నిర్ణయం తీసుకునేదానివి? మావయ్యని అభిమానించే మనిషిగా నిన్ను బ్రతిమాలుతున్నాను. నువ్వు వెళ్ళొద్దు, నువ్వు వెళ్ళొద్దు నిర్మల.
ఫాదర్ ఏమిటిది ఫాదర్? ఏం జరిగింది? గోపి నన్ను మదర్ సుపీరియర్ మత ద్వేషి అని నేరం మోపి మత గురువుగా తొలగించింది. ఆ నేరానికి యేసుక్రీస్తుకి సిలువ వేశారు. ఈరోజు బసవరాజు నాకు సిలువ వేసి నన్ను క్రీస్తుని చేశాడు. గోపి క్రీస్తుని చేశాడు. లారెన్స్, నన్ను క్షమించు. మనుషుల కోసమే మతం అన్న నిజాన్ని నిరూపించారు మీరు. మిమ్మల్ని మతం నుంచి తొలగించటం మా పొరపాటు. ఈ కోటు మీలాంటి వారికి చెందినప్పుడే దీనికి విలువ, మతానికి విలువ. జీసస్ గోపి, బసవరాజు మారణ హోమానికి నేను బలైపోయినా పర్వాలేదు, కానీ నిర్మల ప్రాణానికి ఏ ఆపద రాకుండా చూడటం నీ బాధ్యత. చూడు బాబు, వెళ్ళు వెళ్ళు బాబు. జీసస్ జీసస్. ఏం జరిగింది? అలాగా, తప్పుకో. ఆయనకి ఎదురు తిరిగితే నాకు దూరం అవుతావని ఇన్నేళ్లు మురిపాల మువ్వ గోపాలుడుగా పెంచాను. కానీ నువ్వీరోజు కంసుడిని మట్టిలో కలిపిన ఆనాటి బాలగోపాలుడివి కావాలి. నారుపోత నుంచి పెరిగిన పాపం ఈ కోతల రోజున పండాలి పండాలి.
ఏరా కోతలు మొదలెట్టకుండా మొఖాలు చూస్తారేంటి? ఈ ఊరి జనం అంతు మీరు చూస్తామన్నారు కదండి, మీ ఎంత చూస్తామని నిలబడ్డారు. మనం పొరుగు నుండి తీసుకొచ్చిన కూలీల్ని మన పొలంలో తెక్కుండా ఈ ఊరు మనుషులు అడ్డుపడుతున్నారు. అంతా గొడవగా ఉంది. అలాగా? నా కోతలు అప్పగించే మొనగాడెవడరా? నేను కోసుకోలేనా? నా చేయి నేనే కోసుకుంటాను. ఇవ్వరా కొడవలి, ఎవడడ్డం వస్తాడో చూస్తాను. ఒరేయ్, ఊరికే తిని కూర్చునేవాడికి రా, ఊళ్ళో జనం సాయం కావాలా? నాకు అక్కర్లేదు, నా చేయి నేనే కోసుకుంటాను. రాలుడు రా, నారు పోతలకి రాలేదు, వరి కోతలకైనా వచ్చావు రా. ఇదిగో కొడవలి, జరిగిపోయిందంతా మర్చిపో. కొడవలి పొదురుగా ఉంది, తోచిపారే. ఈ ఊరి జనానికి బుద్ధొచ్చేలా కోసిపారే. గోపి, మొదటి నుంచి నేను కోరుకున్న పవిత్ర స్థలం ఇది. నాకు దక్కింది. నీకు దక్కాల్సింది నీ ఇల్లాలు కృష్ణవేణి. మీ ఇద్దరి కోసం మీ అక్కయ్య గారు ఎదురు చూస్తున్నారు. వెళ్ళండి. గాడ్ బ్లెస్ యూ విత్ హ్యాపీ అండ్ ప్రాస్పరస్ మ్యారీడ్ లైఫ్. అంతే కృష్ణవేణి, దండ ఎంత రేట్ అన్నది వదిలే, మనసెత్తో దండేస్తున్నాం. చూసుకో నీ జాతకం ఎంత గొప్పగా మారిపోద్దో. ప్రేమం ప్రేమాది ప్రేమ ప్రియం ప్రేమ వస్య ప్రేమం 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 ప్రియం ప్రియమాది ప్రీతిత ప్రేమం ప్రీతి వస్య ప్రీతం 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 కుమం కుంకుం కుంకుమం తంతోం తంతునా మమ జీవనం మమ జీవనం మమ జీవనం మహం కల్యం మాంగళ్యం తందో మంగళా మమ జీవితం మమ జీవితం మమ జీవితం. ఓం శాంతి 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 శాంతి.